బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు, వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు, గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకి, అర్జునుల వారికి, వేద వ్యాస భగవాన్ల వారికి, విఘ్నేశ్వర్ల వారికి, గీతామాతకు అనంతకోటి ఆత్మ ప్రణామములు, కృతజ్ఞతలు. గీతను ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక పాదాలు వందనాలు. ఓకే మాస్టర్స్, మనం శ్రీమద్ భగవద్గీతలోని 16వ అధ్యాయం దైవాసుర సంపత్ విభాగ యోగం. ఇందులోన ఈ అధ్యాయంలోన 24 శ్లోకాలు ఉంటాయి. ఈ 24 శ్లోకాల ద్వారా భగవానుడు ఏం తెలపబోతున్నాడు? అర్జునుడు అడిగిన త్రిగుణాతీతుడు అవడానికి ఉపాయం ఏమైనా ఉందా అని అడిగిన ప్రశ్నకు పురుషోత్తమ యోగం 20 శ్లోకాలు. అందులో ఆ ఇది అశ్వత్థ వృక్షం గురించి, జీవాత్మ గురించి, పరమాత్మ యొక్క ఇంకా 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 లోతైన తత్వం గురించి, ఆ తత్వం ద్వారా ఆ తత్వాన్ని అర్థం చేసుకొని మనము జీవాత్మగా, శరీరంలో ఉన్న జీవాత్మగా ఉన్న మనము ఎరుక పెంచుకోవడం వల్ల, అవగాహన పెంచుకుంటూ ఉంటే మెల్లమెల్లగా మనం గుణదాసుడు అనే స్థితి నుంచి గుణాతీత స్థితికి రావడానికి అవకాశం ఉంటుంది. అదే ఉపాయము అని చెప్తారు. చెప్పి అది ఇంకా దానితో పాటు మన అంతరంగంలో, అంటే ఇప్పుడు ఆ మన అంతరంగంలో ఏముంది అనేది మనకు ఎలా తెలుస్తుంది? మనం ఏమైనా లోపలికి తొంగి చూస్తే తెలుస్తుంది, లేకపోతే ఏదైనా ప్రాసెస్ ఉందా అంటే, ప్రాసెస్ ఏంటి అంటే మన ప్రవర్తన. మనం దైనందిక జీవితంలోన, మన డే టు డే లైఫ్లోన మనకొచ్చే పరిస్థితులు మన పరిస్థితిలో మనం ఉంటూ మన చుట్టూ ఉండే వాళ్ళతో మనం ఏ విధంగానైతే ప్రవర్తిస్తామో ఆ ప్రవర్తన ఆధారంగా మనం ఏంటి, మన అంతరంగంలో ఏముంది అనేది మనం తెలుసుకోవచ్చు. సో మన ప్రవర్తనలో ఇది ఉందా, ఇది ఉందా, ఇది ఉందా, ఇది ఉందా, ఏది ఉంది అని చెక్ చేసుకోవడానికి ఒక పెద్ద లిస్ట్ ఇస్తారు. 24 శ్లోకాల లిస్ట్ ఇస్తారు. ఈ లిస్ట్లోన సంపదలు ఉంటాయి. మానవుడిగా ప్రతి మానవుడికి ఉండాల్సిన సంపదలు అన్నమాట. అవి ఉన్న సంపదలు, ఉండాల్సిన కంట ఉన్న సంపదలు. మనం సంపద అంటే ఆ బంగారము, డబ్బు, నగలు, ఆస్తి పాస్తి, ఇల్లు వాకిలి, బంధువులు బాంధవ్యాలు, స్నేహితులు, ఆ ఏంటది సర్కిల్, ఇవన్నీ మన సంపదలు అనుకుంటాం. వాహనాలు, ఏంటది కాంటాక్ట్స్, ఇవన్నీ మన సంపదలు, మనకి తెలిసిన సంపదలు కదా. కానీ భగవానుడి దృష్టిలో మనిషికి ఉన్న సంపదలు ఏమిటి? దైవీ సంపద, అసురీ సంపద అని 2 సంపదలు మనకి చెప్తారనమాట ఈ అధ్యాయంలో. ఇందులో ఏ సంపదలు ఎంత శాతం ఉన్నాయి, ఎంతెంత వాల్యూ అంటే ఎంతెంత పర్సంటేజ్, ఏ ఏ సంపద ఎంతెంత పర్సంటేజ్ ఉన్నదో చెక్ చేసుకోమంటారు. ఓకే, ఒక్క నిమిషం. సో ఈ అధ్యాయంలోన అంటే అవన్నీ చెప్పాక, జీవాత్మ గురించి వాటన్నిటి గురించి చెప్పాక, ఈ అధ్యాయంలోన ఈ సంపదల్లో మనలో ఎంత ఉంది, ఈ సంపదలు మన దగ్గర ఏది ఉంది, ఎంత ఉంది చెక్ చేసుకోమంటారు. దాన్ని బట్టి కూడా మనం గుణాతీత స్థితికి వెళ్ళొచ్చు. ఎందుకంటే గుణ ప్రభావంతో మన ప్రవర్తన ఉంటుంది. రైట్? అయితే ఏ గుణం ఎంత శాతం ఉంది, అది ఆ దుర్గుణంగా వినియోగిస్తున్నామా, సద్గుణంగా వినియోగిస్తున్నామా అనేది మన ప్రవర్తన బట్టి కదా మనకు తెలిసేది. సో ఈ సంపదల్ని బట్టి మన గుణాన్ని మనం అంచనా వేయొచ్చు. ఆ గుణాన్ని అలా ఉంచుకోవాలా, మార్చుకోవాలా, అది మన ఇష్టం, మనం డిసైడ్ చేసుకోవాలి అంతే. ఓకే, సో ఈ అధ్యాయం మొత్తం కూడా ఒక పెద్ద లిస్ట్ అన్నమాట.
సో ఈ అధ్యాయాన్ని అధ్యయనం చెయ్యాలి అంటే ఖచ్చితంగా మనం రాసి పెట్టుకోవాలి. ఉండాల్సింది, ఉండకూడనిది, ఇలాగా దైవీ సంపద, ఆశ్రీ సంపద రెండు లిస్ట్ రాసుకోవాలి. రాసుకుని ఇందులో నేను ఉండకుండా నన్ను నేను చూసుకోవాలి. ఈ సంపదలు నా దగ్గర లేకుండా చూసుకోవాలి. ఉంటే ఖాళీ చేసుకోవాలి, పంచేసేయాలి, వదిలేసేయాలి. పంచకపోయినా పర్లేదు, తీసి డస్ట్బిన్లో పడేయచ్చు. ఓకే, ఈ సంపదలు నాలో ఉండి తీరాలి అని మనం ప్రతిరోజు ఈ లిస్ట్ ని చెక్ చేసుకునే కొద్దీ మనలో ఆ ఎరుక పెరుగుతుంది. నేను ఎలా ఉండాలి, నేను ఎలా ఉండకూడదు, ఈ ఎరుక పెరుగుతుంది. ఎరుక పెరిగే కొద్దీ ఆచరణ అనేది సాధ్యపడుతుంది. ఈ విధంగా గుణాతీతులు ఈజీగా అవ్వచ్చు. గుణదాసుడు అనే స్థితి నుంచి గుణాతీతం అనే స్థితికి ఈజీగా వెళ్ళొచ్చు అని భగవానుడు అందించిన లిస్ట్ ఇది. సో ఇది చాలా వాల్యుబుల్. కాబట్టి మనం ప్రయత్నిద్దాం. ఏదో విన్నామా, ఒక గంట గడిపామా, పని అయిపోయింది అనుకోకుండా ఇందులో నేను ఉండాలి, ఇందులో నేను ఉండకూడదు, ఉండాలా ఉండకూడదా, ఈ అధ్యాయాన్ని అయినా సరే అధ్యయనం చేద్దాం. మొత్తం 18 అధ్యాయాల్లోన కనీసం ఈ ఒక్క అధ్యాయమైన నేను అవుతాను అని నిర్ణయించుకొని అది మనం అవ్వితే అద్భుతంగా ఉంటది జీవితం. ఓకే, సో ఇక మనం శ్లోకాల్లోకి వెళ్దాం. మొదటి 3 శ్లోకాల్లోన దైవీ సంపద, వీటన్నిటిని సంపత్తి అంటారు. దైవాసుర సంపద్విభాగ యోగం అధ్యాయం పేరు. దైవీ సంపద, ఆసురీ సంపద విభజించి అందించారు ఇక్కడ ఈ అధ్యాయంలో. దానికి తగ్గట్టే ఈ అధ్యాయానికి పేరు కూడా పెట్టారు వ్యాస భగవానుల వారు. ఓకే, మొదటి 3 శ్లోకాలు దైవీ సంపద. మనలో దివ్యత్వం ఉంది, మనం దైవాలుగా మారడానికి వచ్చిన వాళ్ళం, మనం దివ్యత్వంతో వెలుగొందడానికి వచ్చిన వాళ్ళం, దైవంగా మారడానికి ప్రయాణంలో ఉన్నాం, ఏదో ఒక మెట్టు మీద ఉన్నాం. రైట్, అయితే ఈ దైవంగా మారడానికి ఈ ఎన్ని మెట్లు ఇంకా ఎక్కాలి, అవి ఎంత పరిపూర్ణంగా ఉండాలి అనేది ఈ 3 శ్లోకాల్లో మనకి తెలిసిపోతుంది. ఓకేనా, సో మనం మొదలు పెట్టుకుందాం. మొదటి శ్లోకం, శ్రీ భగవానుడు పలికెను, నిర్భయత్వము, అంతఃకరణ శుద్ధి, తత్వజ్ఞాన ప్రాప్తికై ధ్యాన యోగమునందు నిరంతర దృఢస్థితి, సాత్విక దానము, ఇంద్రియ నిగ్రహము, భగవంతుని, దేవతలను, గురుజనులను పూజించుట, అట్లే అగ్నిహోత్రాది ఉత్తమ కర్మాచరణము, వేదశాస్త్రముల పాఠనములు మరియు వేదశాస్త్రముల పాఠనములు మరియు భగవంతుని నామ గుణ కీర్తనములు, స్వధర్మాచరణమునందలి కష్టములను ఓర్చుకొనుట, శరీరేంద్రియ అంతఃకరణముల సరళత్వము, ఆర్జవము. ఓకే, ఇది ఫస్ట్ శ్లోకంలో మనకి ఇచ్చిన లిస్ట్. నిర్భయం, భయం లేకుండా ఉండగలగడం. భయం లేకుండా ఉండగలగడం సాధ్యమా? మనం అలా ఉండగలుగుతున్నామా? ఏదో క్షణంలో, ఏదో సందర్భంలో మనకు భయం అనేది వస్తుంది. ఓకే, ఎక్స్క్యూజ్ మీ, వస్తుంది. అయితే నిర్భయంలోకి ఎప్పుడు వెళ్తాం? పరిస్థితులు ఎలా ఉన్నా కూడా, ఆ ఆలోచనలు ఎలా ఉన్నా కూడా, ఎంతటి గడ్డు పరిస్థితి ఎదురైనా కూడా భయపడకుండా ఉండాలి అంటే ఇది ఎలా కుదురుతుంది? భగవంతుడి పట్ల విశ్వాసంతో కుదురుతుంది, కార్యకారణ సంబంధం పట్ల విశ్వాసంతో కుదురుతుంది. నా వాస్తవానికి నేనే సృష్టికర్తని అనే విశ్వసత్యాన్ని మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నమ్మి ఆ ఆచరణలో ఉండడం వల్ల కుదురుతుంది. ఏమొచ్చినా కూడా నేను డీల్ చేయగలుగుతా, ఎందుకంటే ప్రతిదానికి కారణం ఉంది. ఈ కార్యం వెనకున్న కారణాన్ని వెతికి ఆ కారణానికి తగ్గట్టుగా నేను ఏ ప్రతిచర్య చేస్తే నా రియాక్షన్ బట్టి నేను ఈ కార్యాన్ని మార్చగలను అనే విశ్వాసం వలన నిర్భయత్వంలోకి వెళ్తాం. నెక్స్ట్, అంతఃకరణ శుద్ధి, అంతరంగం శుద్ధంగా ఉండడం. ఇక్కడ శుద్ధంగా ఉండడం అంటే సర్ఫెట్టి రిన్నెట్టి పామి క్లీన్ చేయడానికి అదేమైనా మనం బయటికి తీసి క్లీన్ చేసి లోపల పెట్టగలమా? అంతరంగం, అంతఃకరణం, మన అంతరంగం. మన అంతరంగం శుద్ధంగా ఉండాలి అంటే నిత్యం ఎరుకలో ఉండాలి, అవేర్నెస్.
నా మాట మీద, నా చేత మీద, నా ఆలోచన మీద, నా ప్రవర్తన మీద, ఆ చుట్టుపక్కల నుంచి నేను రిసీవ్ చేసుకునే విషయాల పట్ల నిరంతరం ఎరుక, అవేర్నెస్. ఎప్పుడైతే ఎరుకలో ఉంటానో అప్పుడు నేను చేసేది సరి అయినదా సరికానిదా అని వెంటనే నేను విశ్లేషించుకోగలుగుతాను, చెక్ చేసుకోగలుగుతాను. ఈ చెక్ చేసుకోవడం వల్ల నా అంతఃకరణంలో ఇటువంటి గుణం ఏమైనా ఉందా నాకు తెలియకుండా దాన్ని సరి చేసుకోవాలి అని నా ప్రయత్నంలో నేను ఉంటాను. ఈ విధంగా నా అంతఃకరణాన్ని నేను శుద్ధంగా ఉంచుకోగలుగుతాను. అంటే ధర్మబద్ధంగా, హింస లేకుండా ఉంచుకోగలుగుతాను. అది శుద్ధత్వం. నెక్స్ట్, తత్వజ్ఞాన ప్రాప్తికై ధ్యాన యోగమునందు నిరంతర దృఢస్థితి. దైవీ సంపద మొత్తంలో ఇది ఒక్కటి పట్టుకుంటే సరిపోద్దేమో. తత్వజ్ఞాన ప్రాప్తికై ధ్యాన యోగమునందు నిరంతర దృఢస్థితి. అంటే మనం అందరం ధ్యానం చేస్తున్నాం. మన ధ్యానం వెనక మనకు రకరకాల కారణాలు ఉంటాయి. ధ్యానం చేస్తే అదవుద్ది, ధ్యానం చేస్తే ఇదవుద్ది. ఎక్స్క్యూజ్ మీ, సారీ. ఆ మన ధ్యానం వెనక రకరకాల కారణాలు మనకు ఉంటాయి కదా. పక్కింటి వాళ్ళు చెప్పారు, అనారోగ్యం నుంచి బయటికి రావచ్చు, దాని నుంచి ఇలాగా మనల్ని మనం సంరక్షించుకోవచ్చు, ఆ శక్తి పొందొచ్చు, ఆ ఆరోగ్యాన్ని బాగు చేసుకోవచ్చు, సంతోషంగా ఉండొచ్చు, టెన్షన్ లేకుండా ఉండొచ్చు, మైండ్ ఫ్రీగా ఉండొచ్చు. ఇలాగ రకరకాల ఉమ్, కోరికలతో మనం ధ్యానంలోకి వచ్చాం. అయితే మనం ధ్యానంలోకి వచ్చి చాలా సమయం అయింది కదా. ఈ ధ్యానం వల్ల ఏ లాభాలు పొందాలి అన్ని లాభాలు పొందాం, కొద్దో గొప్ప పొందాం. పొందనివాడు ఎవ్వడు లేడు. ఎందుకంటే సాధనకి తగ్గ ఫలితం ఇవ్వడం అనేది సహజంగా జరుగుతూ ఉంటది. ఇక్కడ ఎవరో ఆపేరు, ఎవరో ఇచ్చేరు. ఇది సహజంగా జరుగుతూ ఉంటది. అయితే రాను 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 మన ధ్యానం వెనక మన ఉద్దేశ్యం తత్వజ్ఞాన ప్రాప్తి. తత్వత అంటే ప్రిన్సిపల్స్ తో పాటు పద్ధతిగా. అంటే ఇప్పుడు ఒక ఒక విషయం ఉంది, ఆ విషయానికి సంబంధించిన తత్వం, తత్వంతో దాని నిజ స్వరూపంతో సహా దాన్ని తెలుసుకోగలగడం, దాన్ని ఆచరించగలగడం. తత్వజ్ఞాన ప్రాప్తికై ధ్యాన యోగమునందు నిరంతర దృఢ స్థితి. దృఢంగా ఉండగలగడం. నేను ధ్యానం ఎందుకు వచ్చాను? జ్ఞానం నేర్చుకోవడానికి. ఇప్పుడు అంటే ఇంతవరకు నా కారణం ఒకటి. ఇక మీదట నేను ధ్యానాన్ని కూడా జ్ఞానం కోసం వినియోగిస్తాను అని దృఢంగా నిర్ణయించుకొని ప్రతి విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా దాని యొక్క సహజ స్వభావంతో సహా తెలుసుకుంటూ, ఏదో గుడ్డిగా చేలో పడ్డట్టుగా కాకుండా తత్వత అర్థం ఆంతర్యంతో సహా తెలుసుకోగలగడానికి ధ్యానాన్ని వినియోగించడం. ధ్యానయోగం ద్వారా తత్వజ్ఞాన ప్రాప్తి తెలుసుకోవడానికి నిరంతరం పాటుపడడం. ఇందుకు ధ్యానాన్ని వినియోగించాలంట. నెక్స్ట్, సాత్విక దానము. సాత్వికమైన దానము. ఆమ్, దానం ఇప్పుడు సాత్విక దానము అంటే కరెక్ట్ గా సింపుల్ గా చెప్పాలంటే చేసే సమర్థత నాకుంది, విశ్వం అవకాశం ఇచ్చింది, చేసేసా, అయిపోయింది. అంత సింపుల్ గా చేయగలగడం. నెక్స్ట్, ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియాలని నిగ్రహించుకోగలడం. అంటే మన ఇంద్రియాలన్నీ ఆన్ అంటే ఆన్ అవ్వాలి, ఆఫ్ అంటే ఆఫ్ అవ్వగలగాలి. దాన్ని తొక్కి పెట్టడం నొక్కి పెట్టడం కాదు, దాన్ని అర్థం చేసుకొని అవసరానికి తగ్గట్టుగా వినియోగించడం, అవసరం లేనప్పుడు దాన్ని ఆపగలగడం. నెక్స్ట్, భగవంతుని, దేవతలను, గురుజనులను పూజించుట. దైవం పట్ల, గురువుల పట్ల, దేవతల పట్ల విశ్వాసంతో, కృతజ్ఞతా భావంతో ఉండగలగడం. పూజించడం అంటే పువ్వులు అవన్నీ వేసి పూజించడమే. కానీ ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో పూజించడం అంటే ఆరాధనా భావంతో, గౌరవ భావంతో, విశ్వాసంతో, కృతజ్ఞతా భావంతో, ఇంతగా నాకు హెల్ప్ చేస్తున్నారు, ఇన్ని రకాలుగా నాకు గైడ్ చేస్తున్నారు, థ్యాంక్ యూ అన్ని. తర్వాత మనకు కావాల్సిన మార్గదర్శకత్వం కోసం ఈ విధంగా కృతజ్ఞతా భావంతో, గౌరవంతో, విశ్వాసంతో ఉండడం. అట్లే అగ్నిహోత్రాది ఉత్తమ కర్మాచరణము.
అగ్నిహోత్రాది ఉత్తమ కర్మాచరణము. ఇక్కడ కర్మాచరణము అంటే పని చేయడం, పనిని ఆచరించడం, పని చేయడం. సింపుల్ గా ఉత్తమ కర్మలు, ఉత్తమమైనవి, మంచి చెడు దాటి ఉత్తమమైనవి. మనకి ఏది అవసరమో అది కూడా హింస లేకుండా ఏ పని చేయడం మన కర్తవ్యమో అటువంటి పనులు చేయడం. ఇక్కడ అగ్నిహోత్రాది అన్నారు, అగ్నిహోత్రము ఇంకాను అని. పూర్వం రోజుల్లోనే అగ్నిహోత్రం అనే ఆ ప్రాసెస్ ఆ ప్రతి ఒక్కరికి ఉండేది కదా. ఇప్పుడు ఈ గీత చెప్పిన టైంకి సమాజము ఆ విధి విధానాలకు అనుగుణంగా అగ్నిహోత్రం అదొక ప్రాసెస్. ఉదయం సాయంత్రం ఇరు సంధ్యల్లోనూ చేస్తూ ఉంటారు. ఓకే. అంటే అగ్నిదేవుణ్ణి సాక్షిగా చేసుకొని నేను ఏదో ఒక ఒక విధానం ఉంటుంది. ఆ విధానం గురించి చెప్తున్నారు. నెక్స్ట్ వేద శాస్త్రముల పఠన పాఠనములు. వేద శాస్త్రాలు వే వేదాల్లో ఉన్న వేదాల్లో ఉన్న శాస్త్రాలను పఠనం అంటే చదవడం, పాఠనం దాన్ని అధ్యయనం చేయడం. మనం చదవడం, మనం దాన్ని మనలో ఇంకించుకోవడం, సాధ్యమైనంత వరకు పక్క వాళ్ళకి చెప్పగలగడం. ఓకే. పఠన పాఠనములు చదవడమే కాదు, ఆ జ్ఞానాన్ని అవపోసన పట్టాలి, మనలోన లయం చేసుకోవాలి, అది చెప్తున్నారు. ఇంకా భగవంతుని నామగుణ కీర్తనములు. సారీ ఫ్రెండ్స్, ఎందుకో తెలియట్లా విపరీతంగా అవతలంతలు వస్తున్నాయి. వేద శాస్త్రముల పఠన పాఠనములు మరియు భగవంతుని నామ గుణ కీర్తనములు. భగవంతుని నామము, నామము వెనుకున్న గుణము, ఆ గుణాన్ని అర్థం చేసుకుని ఆ గుణం నేనయ్యి ఉండాలి అని దానికోసం ప్రయాసపడడం. నెక్స్ట్ స్వధర్మాచరణమునందలి కష్టములను ఓర్చుకునుట. స్వధర్మాచరణమునందలి కష్టములను ఓర్చుకుంటారు. స్వధర్మం మన సొంత ధర్మం అంటే మనం ఏం నేర్చుకోవడానికి, ఏ కర్మరుణాలు తీర్చుకోవడానికి, ఏ లెర్నింగ్ తీసుకోవడానికి, ఏ సేవ చేయడానికి, ఏ సంతోషాన్ని అనుభవించడానికి అయితే వచ్చామో, ఏ సిలబస్ స్వ మన ఆత్మ మనకు అందించిన సిలబస్ని అందుకుని దాన్ని కంప్లీట్ చేయడం. ఇప్పుడు మనం చేస్తోంది అంతా అదే కదా. మన ఆత్మలో మన కర్మ రుణాలు, మన లెక్కంతా ఉంటది. బంగారు సంఖ్యలు, ఇనప సంఖ్యలు రెండు ఉంటాయి. ఓకే. ఆ రెండింటిని కొంచెం కొంచెమైనా తగ్గించుకుందాం అని చెప్పి రకరకాల జన్మలు తీసుకొని వస్తూ ఉంటాం. ఆ జన్మకి సంబంధించి ఏదైతే మనం తెచ్చుకున్నామో బ్యాగేజ్, ఆ బ్యాగేజ్ పట్ల అది నిర్వర్తిస్తున్నప్పుడు రకరకాల కష్టాలు వస్తాయి, రకరకాల సమస్యలు వస్తాయి, రకరకాల ఇబ్బందులు వస్తాయి. ఈ కష్టాలని ఓర్చుకోవడం అంటే ఇది నాకు నేను పెట్టుకున్న సిలబస్, నా కర్తవ్యమే ఇది. ఆ దీని ద్వారా నేను నేర్చుకోవడానికి వచ్చాను అని ఆ అంగీకార భావంతో వాటిని అంగీకరించడం. కష్టాలని ఓర్చుకోవడం అంటే కష్టాలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, కష్టాలు వచ్చాయని మనల్ని మనం ఇబ్బంది పెట్టుకోకుండా, ఇది నా ప్రయాణము, నా ప్రణాళిక, నా లెక్క, నేను సరి చేసుకోవడానికి వచ్చానని వాటి పట్ల కూడా అంగీకార భావంతో ఉండడం. శరీరేంద్రియ అంతఃకరణముల సరళత్వము, ఆర్జవము. శరీరము, ఇంద్రియములు, అంతఃకరణం వీటన్నిటిలోన సరళంగా, ఈజీ గోయింగ్ అంటే ప్రతిదీ ఈ సృష్టిలో అన్ని సహజంగా జరుగుతూ ఉంటాయి. ఆ సహజత్వాన్ని అంగీకరించినప్పుడు మనం సరళంగా ఉంటాం, కఠినంగా కాకుండా. ఓకే. నెక్స్ట్ రెండో శ్లోకం. అహింస, సత్యము, అక్రోధము, త్యాగము, శాంతి, అపైశునము, దయ, అలోలుప్త్వము, మార్ధవము, అచాపలము. మార్ధవము, అచాపలము 10 పాయింట్స్ ఇచ్చారు ఇక్కడ. అయితే 10 పాయింట్లకినో బ్రాకెట్స్ లో డీటెయిల్డ్ మీనింగ్ ఇచ్చారు. చూద్దాం. అహింస. అహింస అంటే మనం అహింసలోనే ఉన్నాం, ఎందుకంటే మనం ఏ ప్రాణుల్ని చంపట్లేదు. మెల్లమెల్లగా మెల్లమెల్లగా మాంసాహారం నుంచి శాకాహారానికి వచ్చాము. సో మనం అహింసలో ఉన్నాం. ఓకే. అయితే ఇక్కడ భగవానుడు చెప్తున్న అహింస వేరు. అది ఉంది, మనం ఆచరిస్తున్న అహింసలో అది ఒక భాగమే. ఓకే. ఈ అహింస ఏంటి చూద్దామా. అహింస అంటే
మనోవాక్కాయముల ద్వారా ఎవ్వరికి ఏ విధముగాను కష్టము కలిగింపకుండుట. మనస్సు ద్వారా, వాక్కు ద్వారా, కాయము ద్వారా ఎవ్వరికి ఏ కష్టము కలిగించకుండా ఉండటం. మొత్తం లిస్ట్ చూడండి. మనసు ద్వారా, వాక్కు ద్వారా, శరీరం ద్వారా. అంటే మన ఆలోచనల్లోనా హింస ఉండకూడదు, మన మాటలోనా హింస ఉండకూడదు, శరీరంతో మనం చేసే పనులలోనా హింస ఉండకూడదు. ఎవ్వరికిని అంటే ఏ ప్రాణికిని ఎటువంటి ఏ విధముగాను కష్టము కలిగించకుండా ఉండడం. అది అహింస అంటే. సత్యం, యథార్థమైన ప్రియమైన భాషణం. సత్యంకి మనకు సార్ మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. మనము నిజమే సత్యం అనుకుంటాం. నిజమే కదా, నాకు తెలిసిన నిజం నేను చెప్పాలి కదా అని మనం చెప్తాం. కానీ ఆ నిజం కొన్ని జీవితాలు నాశనం చేయొచ్చు. కొంతమంది సుఖవంతమైన జీవితాన్ని ఏంటిది బాధాకరం చేసేయచ్చు. అందుకని ఏం చెప్పారు? నోటి నుంచి వచ్చే మాట నిజమా, అవసరమా, ఉపయోగమా అనే ఈ 3 ప్రశ్నలు దాటేకే బయటికి రావాలి. ఏ ప్రశ్న దగ్గర దానికి సమాధానం దొరకపోయినా ఆ మాట బయటికి రాకూడదు. అప్పుడే ఆ మాట యథార్థమైనదవుతుంది. అంటే నిజం వేరు, యథార్థం వేరు. యథార్థమైనది అవుతుంది, ప్రియమైనది అవుతుంది. అంటే మనల్ని గాని, అది విన్నవాళ్ళని గాని, అది ఎవరి గురించో వాళ్ళని గాని ఇబ్బంది పెట్టదు, ప్రియమైనదిగా ఉంటది. అది సత్యం అంటే. సత్యానికి నిజానికి చాలా తేడా ఉంది, యోజనాలు తేడా. నెక్స్ట్, అక్రోధము, తనకు అపకారము చేయువారి పైన కూడా కోపము లేకుండుట. అక్రోధము, అపకారము చేయువారి పైన కూడా కోపము లేకుండా ఉండడం. కోపం రావడం సహజం. అయ్యమ్మో ఇలాగంటే అలా వస్తుంది కోపం. అసలు ఏమి అనకుండానే కోపం వచ్చేస్తుంది. కారణమే అక్కర్లేదు మనకు కోపం రావడానికి. కాకపోతే ఇప్పుడు ఏమంటున్నారు? తనకు అపకారము చేయువారి పైన కూడా కోపం లేకుండా ఉండడం అక్రోధం. నెక్స్ట్, త్యాగము, కర్మాచరణమునందు కర్తృత్వాభిమానమును త్యజించుట. త్యాగం అంటే మన భాషలో చాలా సింపుల్ అండి త్యాగం. రోజుకి 10 త్యాగాలు చేస్తుంటాం మనం కదా. అయితే ఇక్కడ భగవానుడు చెప్పిన త్యాగం వేరండోయ్. కర్మాచరణం నందు కర్తృత్వాభిమానం త్యజించుటే త్యాగం. కర్మాచరణము, పని చేయడం, పనిని చేస్తుంటాం. నేను చేశాను, నేను చేశాను, నేను చేశాను, నేను చేశానని టైటిల్ చేసుకుంటాం. ఏదో ఒక పని ఎవరో అప్పచెప్పారు, చేశాం. నేను చేశాను, నేను చేశాను అనుకుంటాం. ఎస్, నేను చేశాను, నాకు తెలుసు నేను చేశాను. ఎందుకు చేశాను? నేను చేయగలను కదా, నాకు ఆ పని చేయడం వచ్చు, సులువుగా చేసేయగలను. వాళ్ళు అప్పగించారు, నేను చేసేసా. ఆ తృప్తి నేను పడితే సరిపోతుంది. ఆ తృప్తి మీద మళ్ళీ అభిమానం పెట్టుకోకర్లా. అంటే ఇది నా వల్లే అయ్యిద్ది, ఆ నేను ఎంత చక్కగా చేశాను కాబట్టి వీళ్ళు నన్ను మెచ్చుకోవాలి, లేదంటే వాళ్ళు నన్ను పొగడాలి, వీళ్ళెవరు నన్ను పట్టించుకోవట్లేదు, ఎవరు నాకు గుర్తింపు లేదు. ఇదంతా అభిమానం కిందకు వస్తుంది. కర్తృత్వం మీద అభిమానం, మన చేతల మీద, మన చేష్టల మీద మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ అనుకోండి, మమకారం. అందుకే కర్మాచరణమునందు కర్తృత్వాభిమానమును త్యజించుటే త్యాగం. అసలు త్యాగం అది. శాంతి, చిత్త చాంచల్యం లేకుండుట. చిత్తం, మనసు చెలించకుండా ఉండగలగడం శాంతి. ఆ అపైశునము, ఎవరిని నిందింపకుండుట. నో కంప్లైంట్స్. అపైశునము, నోటి నుంచి కంప్లైంట్ వచ్చిందా, మనలో ఈ దైవీ సంపద లేదని అర్థం. దయ, అన్ని ప్రాణుల ఎడ నిర్హేతుక కృప. దయ అంటే మనకు అందరి మీద దయ ఉంటది. అది ఎవరెవరి మీద వస్తుంది? ఎవరైతే హీన స్థితిలో ఉంటారో వాళ్ళ మీద కలుగుతుంది. అయితే ఎదుటివాడి స్థితిని బట్టి కాదు, పరిస్థితిని బట్టి కాదు, అన్ని ప్రాణుల ఎడల, వాడు మనిషా జంతువా అనేది కూడా కాదు, అన్ని ప్రాణుల ఎడల నిర్హేతుక కృప, విభేదన లేని కృప తో ఉండడం, అది దయ. అలోలుత్వము, ఇంద్రియ విషయ సంయోగము ఉన్నను వాటిపై ఆసక్తి లేకుండుట. అలోలుత్వం, ఇంద్రియాలు విషయాలు ఈ రెండిటి యొక్క సంయోగం ఉంటది, కానీ ఆ సంయోగం మీద ఆసక్తి పెట్టకుండా ఉండడం.
అంటే భౌతిక ప్రపంచంలో జీవిస్తున్నాము, మనకి ఇంద్రియాలు ఉన్నాయి, మనం ఆ ప్రపంచంలో రకరకాల విషయాల్ని చూస్తుంటాము. మన ఇంద్రియాలు ఆ విషయాలకి అట్రాక్ట్ అవ్వడం సహజం, ఇది సహజంగా జరిగిద్ది. అయితే సహజంగా జరిగిన దాని మీద మనం ఇంటెన్షన్ పెట్టకుండా ఉంటే అది మనల్ని ఇబ్బంది పెట్టదు. ప్రతి దాని మీద మనం వెళ్ళి ఇంటెన్షన్ పెడుతూ ఉన్నాం అనుకోండి, ఆసక్తి పెడుతూ ఉన్నాం అనుకోండి, ప్రతి విషయం కూడా మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. మనకి సుఖం ఉండదు, శాంతి ఉండదు. ఏది అవసరము ఏది అవసరం లేదని విచక్షణ కూడా కోల్పోతాం. ప్రతిదీ ఇంటెన్షన్ పెట్టుకుంటూ పోతే, ఆసక్తి పెట్టుకుంటూ పోతే ఒక గందరగోళంలో పడిపోతాం. అందుకని ఇంద్రియ విషయ సంయోగం ఉన్నను, ఇంద్రియ విషయ సంయోగం ఉంటది, వాటిపై ఆసక్తిని తీసేయమంటున్నారు. అది అలోలుప్తము. నెక్స్ట్ మార్ధవము అంటే కోమలత్వం, సున్నితత్వం, సున్నితత్వం, ఆ సున్నితంగా ఉండగలగడం, అది మార్ధవము. శాస్త్ర విరుద్ధ కర్మాచరణకు వెనుకాడుట, సిగ్గుపడుట. మనము సిగ్గుపడడం అంటే ఏదో మనకి నచ్చని విషయం జరిగినప్పుడు, లేదంటే అనుకోనిది జరిగినప్పుడు మనం సిగ్గు ఫీల్ అవుతాం. కానీ ఇక్కడ సిగ్గు అంటే ఏంటి చెప్పారు తెలుసా? శాస్త్ర విరుద్ధ కార్యాచరణమునకు వెనుకాడుట. శాస్త్ర విరుద్ధమైన పని చేయడానికి వెనకాడమే సిగ్గుపడడం. ఇక్కడ శాస్త్ర విరుద్ధం అంటే అధర్మబద్ధమైన పని చేయడానికి వెనకాడడం, అదే సిగ్గుపడడం అంటే. ఇది అధర్మబద్ధమైన పని, నేను చెయ్యను, ఇది సిగ్గు. అంటే ఈ సిగ్గు ఉండాలి. ఈ సిగ్గు లేదనుకోండి, మనం అధర్మబద్ధమైన పని చేస్తాము, చేస్తుంటే ఊరుకుంటాం. అందుకని ఇది ఉండాలి. అందుకే సిగ్గుపడుట. ఇది ఈ విధంగా సిగ్గుపడడం అనేది దైవీ సంపద. అచాపలము అంటే వ్యర్థ చేష్టలు చేయకుండుట, అనవసరమైన పనులు చేయకుండా ఉండడం అచాపలము. నెక్స్ట్ మూడో శ్లోకం. ఓ అర్జున, తేజస్సు, క్షమ, ధైర్యము, శౌచము, అద్రోహము, అమానిత్వము మొదలగునవి అన్నీ దైవీ సంపద గలవాని లక్షణాలు. తేజస్సు అంటే జ్ఞానం వల్ల వచ్చే తేజస్సు, అంతర్గత కాంతి, దివ్యత్వం వల్ల, దైవీ సంపద వల్ల వచ్చేది. నెక్స్ట్ క్షమ, క్షమించగలగడం. మనకి బాధనిచ్చిన వాడైతము అభయం ఇచ్చుట. క్షమ గురించి చెప్పారు కదా ఆల్రెడీ అంతకుముందు అధ్యాయంలోన దాని డెఫినేషన్ ఇచ్చారు. మనల్ని బాధ పెట్టిన వాడిని సైతము అభయం ఇచ్చుట, అది క్షమాగుణం. అది ధైర్యం, ధైర్యంగా ఉండడం. శౌచం అంటే బాహ్య శుద్ధి, శరీరాన్ని శుద్ధంగా ఉంచుకోవడం, ఎందుకంటే శరీరము పరమాత్మ ఇచ్చిన గిఫ్ట్ కాబట్టి. అద్రోహము, ఎవరిపైనను శత్రుభావము లేకుండుట, ఎవరి మీద శత్రుత్వం అనే భావన లేకుండా ఉండడం. అక్రోధము, కోపం లేకుండా ఉండడం. అద్రోహము, శత్రుత్వ భావన, వీడు నా శత్రువు అనే ఫీల్ తీసేయాలి. ఎందుకంటే ఇక్కడ సృష్టిలో మనిషి తనకి తానే శత్రువు, తనకి తానే మిత్రుడు, ఒక అధ్యాయంలో చెప్పారు కదా. అందుకని ఎప్పుడైనా శత్రువు అనేవాడు నాలోనే ఉంటాడు. ఎందుకంటే నేను నా ఆత్మకి విరుద్ధమైన పనులు చేసి నా ఆత్మ యొక్క భారాన్ని పెంచానంటే నేను శత్రువుని, నేను శత్రువుని. నా ఆత్మకి ఎన్లైటన్మెంట్ ఇచ్చే, దివ్యత్వం వైపు తీసుకెళ్లే, దానికి ఆనందాన్ని ఇచ్చే పని చేశాననుకోండి, నాకు మిత్రుడను. అందుకని సృష్టిలో వేరే శత్రువులు ఎవరు లేరు. కాబట్టి అద్రోహము, శత్రుత్వ భావాన్ని తీసేయాల. అమానిత్వము, తాను పూజ్యుడనను అభిమానము లేకుండుట. తాను పూజ్యుడను. ఇప్పుడు సొసైటీలో ఇంట్లో లేదంటే ఎక్కడైనా సరే ఎవరి దగ్గర అయినా సరే మనకు ఒక చిన్న మర్యాద గౌరవం ఉంటాయి కదా. ఈ మర్యాద గౌరవమే సమస్తం అనుకొని నేను పూజ్యుడను, నన్ను గౌరవిస్తున్నాను, నన్ను మర్యాదిస్తున్నాను, నేను చాలా గొప్పవాడిని అనే భావన లేకుండా ఉండాలి. ఆ ఆ గౌరవాన్ని మర్యాదని తీసుకోవాలి. అదే కావాలి అదే కావాలని మళ్ళీ మోహంలోకి వెళ్ళకుండా ఉండగలగడం, ఆ బ్యాలెన్స్ లో ఉండగలగడం మొదలైనవన్నీ దైవీ సంపద గలవాని లక్షణాలు. ఇక్కడ దైవీ సంపద గలవాని లక్షణాలు, అసురీ సంపద గలవాని లక్షణాలు అని విడివిడిగా చెప్తారు. అంటే ఏంటండి, ఇవన్నీ ఒకరిలో ఉంటాయి, ఇవన్నీ ఒకరిలో ఉంటాయనా? మనలో అంటే ఇన్ని జన్మలుగా మనం ఏ ఏ లక్షణాలని మనలోన, అంటే మన మెయిన్ ఫ్రేమ్, మన ఆత్మలోన ఏ లక్షణాల్ని ఉంచాము, ఏ లక్షణాల్ని ఉంచాలి అని చెకింగ్. చాలా జన్మలు గడిచాయి. ఒక్కొక్క జన్మలోన మనం
ఇవి కొన్ని ఉంటాయి, అవి కొన్ని ఉంటాయి, అవి మాత్రమే ఉన్నవాడు, ఇవి మాత్రమే ఉన్నవాడు అంటూ ఉండరు. ఇవన్నీ మన యొక్క లక్షణాలే. అయితే అవి ఎంతవరకు ఉన్నాయి, ఎంతవరకు లేదని చెక్ చేసుకోవాలి. ప్రతి చైతన్యంలోనూ మనం ఏంటి అనేది అంటే ఇక్కడ ఆ దేవతలకు మాత్రమే దైవీ సంపద ఉంటది, అసురులకు మాత్రమే అసురీ సంపద ఉంటది, మానవులకి మానవ సంపద ఉంటది. ఇలాగా మనం మనలో మనం కూడా విభజించుకున్నాం. కొంచెం కోపిష్టి కనిపిస్తే వీడు రాక్షసుడు, వీడిదో అంతా అసలు సంపదే ఉంది అని అంచనాలు వేసేస్తాం. ఇది 1% ఉండొచ్చు, అది 10% ఉండొచ్చు, ఇది 20% ఉండొచ్చు, చెప్పలేం. రెండిటి యొక్క కలగలుపు మనం. కాబట్టి నాలో ఏముంది అని నేను చెక్ చేసుకోవడానికే వీటిని వినియోగించుకోవాలి తప్ప ఎదుటివాడు ఇది అని పాయింట్అవుట్ చేయడానికి కాదు. ఎన్ని జన్మల్లో ఎన్ని లక్షణాలు మనలో ఉన్నాయో మనకి తెలియదుగా. ఎప్పటి నుంచి మనం దైవీ సంపదకి ఆ మొగ్గు చూపుతున్నామో తెలియదుగా. మన ప్రయాణం విరుద్ధత నుంచే కదా దివ్యత్వం వైపు వెళ్తుంది. మరి విరుద్ధతలో ఉన్నంతకి మనం అసలీ లక్షణాలు ఉంటాయి కదా మనలో కూడానా. శరీరం బట్టి అసురులా దైవమా అని కాదు, లక్షణాల్ని బట్టి అసురత్వము దైవత్వము ఆధారపడి ఉంటది. మానవత్వము, అసురత్వం నుంచి మానవత్వంకి వస్తాం, మానవత్వం నుంచి దైవత్వంకి వెళ్తాం. మానవత్వం అంటే అంగీకారం. అంగీకరిస్తేనే నేనేంటి అనేది నాకు తెలుస్తుంది. నాకు తెలిస్తేనే నన్ను నేను మార్చుకోవడానికి ట్రై చేస్తా. మనిషిగా జీవించడం అంటే అంగీకారంతో ఉండడం. యాక్సెప్టెన్స్, 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 ప్రతిదీ యాక్సెప్ట్ చేయగలరు. అప్పుడే మనం మనుషులం అనేది మనకి గుర్తొస్తుంది, మనకి తెలిసి వస్తుంది. ఓకే. సో అసలీ సంపద, దైవీ సంపద, మానవ సంపద, మనిషిగా ఉండగలగడం అంగీకారంతో. ప్రతిదీ నాలో ఏముందో ఉన్నది ఉన్నట్టుగా నేను స్వీకరించగలిగినప్పుడే నాలో నేను మార్పు తీసుకురాగలను. అందుకే కదా ఈ లిస్ట్, ఇంత పెద్ద లిస్ట్ అప్ చెప్పారు మనకి భగవానుడు. అందుకే లిస్ట్ ఇచ్చారు. మనం ఈ లిస్ట్ ఎవరికి ఇవ్వక్కర్లా. మనం రాసుకొని నాలో ఇది ఉంది, నాలో అది లేదు అని చెప్పి కరెక్షన్ చేయడానికి ఇంకెవరికో ఇవ్వక్కర్లా. లిస్టు మనమే రాసుకుందాం, కరెక్షన్ మనమే చేసుకుందాం, మార్కులు మనమే వేసుకుందాం. కావాలంటే మళ్ళీ 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 పరీక్ష రాసుకుందాం, మళ్ళీ మళ్ళీ లిస్ట్ రాసుకుందాం. ఎంత మార్పు వచ్చింది, ఎందులో మార్పు వచ్చింది, ఏ గుణంలో ఎంత మార్పు వచ్చింది అని మనమే చెక్ చేసుకుందాం. ఇది బయటికి ఎవరికి చెప్పడానికో లేకపోతే ఆ ఇలాగా ఇంకొకరి ద్వారా మనమేంటో తెలుసుకోవడానికో కాదు, మన ద్వారానే మనమేంటో తెలుసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఓకే. నెక్స్ట్ 4వ శ్లోకం. ఓ పార్థ, దంభము, దర్పము, అభిమానము, క్రోధము, పారుష్యము, మాటలయందు చేష్టలయందు కఠినత్వము, ఆ అజ్ఞానము మొదలగుని అసురీ స్వభావం గలవాని లక్షణాలు. ఇవన్నీ స్వభావం, అసురీ స్వభావం గలవాని లక్షణాలు. మన గత చైతన్యాల్లో ఏమేమి ఉన్నాయో మనం కర్మల ద్వారా, డ్రీమ్స్ ద్వారా, స్వప్నాల ద్వారా తెలుసుకుంటున్నామా. అప్పుడు మనకు తెలుస్తుంది కదా, ఓ ఆ జన్మలో ఆ చైతన్యంలో ఈ దుర్గుణం ఉంది, ఈ అసలు లక్షణం ఉంది. లేదంటే ఎక్స్క్యూజ్, లేదంటే ఆ ఈ సహాయం చేసే గుణం ఆ జన్మలోనే అలవాటు చేసుకున్నాను, దాన్ని ఇక్కడ ఆచరణలో పెడితే సరిపోతుంది. అర్థం చేసుకోగలిగే తత్వం ఆ జన్మలోనే నాకుంది అంటే నా జీవాత్మలో అది ఉంది, దాన్ని ఇక్కడ నేను ఆచరిస్తే సరిపోతుంది, ప్రత్యేకించి నేర్చుకోక్కర్లేదు. ఇలాగ మనలో ఉన్న ఈ రెండు సంపదలని డ్రీమ్స్ ద్వారా మనం చూసుకుంటున్నాం కాబట్టి మనకు తెలుస్తుంది. లేదు ఇప్పటి వరకు చూసుకోలేదా, ఇప్పుడు ఈ లిస్ట్ ప్రకారము ఒక్కొక్క పాయింట్ తీసి మాస్టర్స్ నాలో ఇది ఉందా లేదా, నా అంతరంగంలో ఇది ఉందా లేదా, ఉంటే ఎంత శాతం ఉంది, అది దుర్గుణంగా ఉందా సద్గుణంగా ఉందా, దైవీ సంపదగా ఉందా అసలీ సంపదగా ఉందా, నాకు చూపించండి. నేను చెక్ చేసుకుంటా, దాన్ని మార్చుకుంటా. నేను అర్జెంటుగా మార్చుకోవాలి, మీరు చూపిస్తే నేను ప్రయత్నం మొదలు పెడతా. నేను ప్రయత్నం మొదలు పెట్టాక అది ఎంత టైం అయినా పట్టచ్చు, నాకు ఓకే, నేను ప్రయత్నం అయితే మాను అని ఇలాగా మనం మాస్టర్స్ని రిక్వెస్ట్ చేసి మరి మనలో ఉన్న లక్షణాల్ని చెక్ చేసుకోవచ్చు. ఓకే. అయితే దంభము అంటే కపటము, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు, ఉమ్, మోసం. ఓకే. నెక్స్ట్ దర్పము అంటే మొండితనం, అభిమానము నేను నాది అనే భావన, క్రోధము
మితిమీరిన కోపము, క్రోధము. పారుష్యము అంటే కఠినత్వము, మాటలందు చేష్టలందు కఠినత్వము, కఠినంగా రఫ్గా టఫ్గా మాట్లాడడం, చేతలు కూడా అంతే కఠినంగా ఉండడం, స్ట్రిక్ట్ గా. నెక్స్ట్ అజ్ఞానము, తెలియంతనం. ఇవన్నీ అసురీ సంపద, అసురీ స్వభావం కలవాని లక్షణాలు. ఓ అర్జున, 5వ శ్లోకం. ఓ అర్జున, దైవీ సంపద ముక్తిదాయకము, అసురీ సంపద బంధహేతువు. దైవీ సంపద ముక్తిదాయకము. ఇప్పుడు దైవీ సంపదని, మనలోన దైవీ సంపదని పెంపొందించుకున్నాం అనుకోండి, కొంచెం డెవలప్ చేసుకున్నామండి, అప్పుడు మనం ఎలా ఉంటాము? సుఖంగా సంతోషంగా ఉంటామా లేదా? మరి సంతోషానికి జీవించి ఉన్నప్పుడే ప్రశాంతంగా ఒక తేలిక భావనతో, మనశ్శాంతితో, ఆనందంతో, పరమానందంతో జీవించడం ముక్తే కదండి. మరణించిన తర్వాత ఎక్కడో ఏదో సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు దొరికేది ముక్తి కాదు. జీవించి ఉండగానే ఎటువంటి పరిస్థితులు మన చుట్టూ ఉన్నా కూడా మన అంతరంగంలో శాంతి, సుఖము, సంతోషము, ఆనందము ఉన్నాయంటే మనం ముక్తి పొందినట్టే. అది ఎలా వస్తుందంటే దైవీ సంపదతో వస్తుంది. ఓకే. అసిరీ సంపద బంధహేతువు. దీన్ని నేను తప్పు పట్టట్లా, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అసిరి సంపదను తప్పు పట్టట్లే. అసిరి సంపద ఏం చేస్తుంది? బంధనాల్లో ఇరికిస్తుంది, మనల్ని బంధనాల్లో ఇరికిస్తుంది. ఈ బంధనాల నుంచి విడిపించుకోవడానికి మళ్ళీ మళ్ళీ మనం యాక్షన్కి రియాక్షన్, రియాక్షన్కి యాక్షన్, ఇలా ఇచ్చుకుంటూ ఇరుక్కుంటాం. మళ్ళీ దాన్ని విడిపించుకోవడానికి, ఆ బంధనాల నుంచి మనల్ని మనం విడుదల చేసుకోవడానికి మళ్ళా జన్మలు తీసుకోవాల్సి వస్తుంది, బంధనాల్లో ఇరికిస్తుంది. నీవు దైవీ సంపదతో పుట్టినవాడవు కనుక శోకింపకు. అర్జున, నీలోన దైవీ సంపద ఉంది కాబట్టి నువ్వు బాధపడాల్సిన పని లేదు, ఏడవద్దు, ఆ శోకించొద్దు అని భగవానుడు చెప్తున్నారు. ఇప్పుడు 6వ శ్లోకం. ఇక్కడి నుంచి అసిరి సంపద లక్షణాలు చెప్తూ ఉంటారనమాట. 4వ శ్లోకంలో చెప్పారు, మళ్ళీ కంటిన్యూ చేస్తారు. చూడండి. ఓ అర్జున, ఈ లోకముననున్న మానవులు 2 విధములుగా ఉందురు. ఈ లోకములో మానవులు 2 విధములుగా ఉందరు. అంటే మనుష్యుడు, శరీరం తీసుకొని వచ్చిన మనిషి, ఇంకా ప్రాణులు లేదు, సకల ప్రాణులని లేదు, మానవులు 2 విధములుగా ఉంటారు. దైవ లక్షణములు గలవారు కొందరు, అసలు లక్షణములు గలవారు కొందరు. అయితే ఇక్కడ దీని అర్థం ఏంటి? వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ అయితే కొంతమంది మనుషులు దైవ లక్షణాలు ఉంటాయి, కొంతమంది మనుషుల్లో అసలు లక్షణాలు ఉంటాయి. ఏదైనా పోనీ మన కనుచూపు మేరల్లోన ఏ మనిషిలోనైనా ఓన్లీ దైవీ లక్షణాలు, లేదంటే ఏ మనిషిలోనైనా ఓన్లీ అసలు లక్షణాలు మనం ఎప్పుడైనా చూసామా? లేదు కదా. మిక్సింగ్ ఉంటుంది. 100 లక్షణాల్లో 95 లక్షణాలు అసలు లక్షణాలైనా ఒక 5 దైవీ లక్షణాలు ఉంటాయి, కనీసం ఒక్కటైనా దైవీ లక్షణాలు ఉంటాయి. 100 లక్షణాల్లో 90 లక్షణాలు దైవీ సంపద లక్షణాలు ఉన్నా కనీసం ఒక 5 అసరీ సంపద లక్షణాలు ఉంటాయి. టోటలీ 100% దైవీ సంపద, లేదంటే టోటలీ 100% అసరీ సంపద అనేది సాధ్యం కాదు. మరి ఇక్కడ ఎందుకు అలా చెప్పారు? ఎందుకంటే కొన్ని జన్మల్లో, కొన్ని మానవ జన్మలు కేవలం ఇలానే ఉన్నాం, కొన్ని మానవ జన్మలు కేవలం ఇలానే ఉన్నాం. సో ఇవన్నీ కూడా మన జన్మ పరంపరలే. మనుషులు మానవ జన్మలు, మన మొత్తం మానవ జన్మల లిస్ట్ తీస్తున్నారు. ఈ లిస్టులోన కొన్నిట్లో ఎలా ఉన్నాం, కొన్నిట్లో అలా ఉన్నాం, కొన్నిట్లో కలిపి ఉన్నాము అని చెప్తూ దైవ లక్షణములు విస్తృతంగా తెలపబడినవి. దైవ లక్షణాల గురించి చాలా డీటెయిల్గా చెప్పాం. అంటే ఇక్కడ వరకు ఉన్న అధ్యాయాలన్నింటిలోనూ దివ్యత్వానికి సంబంధించిన ఇన్ఫర్మేషను, దానికి సంబంధించిన ట్రైనింగు, దానికి సంబంధించిన కాన్సెప్ట్స్ ఇచ్చారు కదా. ఇప్పుడు అసుర లక్షణాల గలవారి గురించి వివరముగా తెలిపెదను వినుము. అసురీ లక్షణాల గురించి తెలిస్తే కదా అది నాలో ఉందో లేదో నేను చెక్ చేసుకోగలను. లేకపోతే నాకెలా తెలుస్తుంది నాలో ఉన్నది అసురీ లక్షణమా దైవీ లక్షణమా? ఒకటి. ఇంకోటి ఏంటంటే, మనం ఎప్పుడూ కూడా మన దృష్టి మన మీద కొంచెము, మన చుట్టూ ఉన్న వాళ్ళ మీద ఎక్కువ ఉంటది కదా. అందుకే భగవాన్లు ఏమంటారంటే, ఈ లక్షణం ఉందా, నీకు తెలుస్తుందా, నీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఉన్నాయా, నీలో ఉన్నాదా, అయితే అంగీకరించు. వాడు మెల్లమెల్లగా మారుతాడు, వాడికి అది అవసరం అనిపించినప్పుడు మారుతాడు.
వాడికే తెలియదు వాడిలో ఈ సంపద ఉంది అని. అలాగే మనకి కూడా కొన్నిసార్లు తెలియదు కదండి. సడన్ గా ఏదో ఒక పరిస్థితి వచ్చినప్పుడు విపరీతంగా హైపర్ అయిపోతాం, వెడికిపోతాం, కోపమైపోతాం. ఎంత తెలిసినా, ఇంత తెలుసుకున్నా, ఇంత నేర్చుకున్నా, ఇన్ని కర్మలు చూసుకున్నాక కూడా కొంతమందిని మనం భరించలేకపోతాం. వాళ్ళ ప్రవర్తనకి తట్టుకోలేం. మాటలు అంటాం, చేతల్లోకి వస్తాం, అన్నీ చేస్తాం. మనకి తెలియకుండానే మనలో దాగి ఉంటాయి. అదే విధంగా ఎదుటి వాళ్ళలో కూడా, మన చుట్టూ ఉన్న వాళ్ళలో కూడా ఉంటాయి. అయితే అవి ఉన్నాయని తెలుసుకుని వాళ్ళని కూడా అంగీకరించు. ఎందుకు అంటే అది వాడిలో ఉంది, ఓకే, బట్ నీలో లేదని గ్యారంటీ ఇవ్వలేవుగా. మనలో లేదని గ్యారంటీ ఇవ్వలేము కదా. సరే ఇప్పుడు లేకపోవచ్చు, ఏమో, ఏ చైతన్యంలో ఉందేమో. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. అందుకని మనము ఎప్పుడూ కూడా పక్కవాడిని, ఇక్కడ ఫస్ట్ మనకి దైవ లక్షణాలు ఏం చెప్పారు? నిందించకుండా ఉండడం. మనం ఏదో మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఉన్న ఈ అసురత్వం మనకు నచ్చనిది, లేదంటే బాధ కలిగించేది పట్టుకొని వీళ్ళు ఇలా ఇట్టాంటోళ్ళు, వాళ్ళు అట్టాంటోళ్ళు అని చెప్పి నిందలు వేస్తూ ఉంటాం. నింద వెయ్యకు. ఎందుకంటే అది పరమాత్మ స్వరూపమే, ఇది పరమాత్మ స్వరూపమే. గుణదాసుడు అనే స్థితి నుంచి గుణాతీత స్థితికి వెళ్ళాలి అంటే ఎదుటి వాళ్ళ ఉన్న లక్షణాన్ని గుర్తించడానికి ట్రై చేసి ఆ లక్షణంతో సహా ఆ వ్యక్తిని అంగీకరించగలగాలి. ఎందుకంటే ఈ లక్షణము మనలో లేదని మనం గ్యారంటీ ఇవ్వలేము. తెరచి చూస్తే, మన గత పుస్తకాన్ని తెరచి చూస్తే ఎక్కడో దగ్గర మనం ఆ లక్షణంతో ఉన్న జన్మో, రోజో, సందర్భమో, ఒక సంవత్సరమో కనిపిస్తాది. అప్పుడు ఏం చేస్తామండి? మనలో లేనిది పక్కవాడిలో ఉంటే నిందించవచ్చు. పోనీ ఏమో అప్పుడే మనకు ఆ రైట్ ఏమైనా వస్తుందేమో. మనలో ఉన్నదే వాళ్ళలో ఉన్నప్పుడు వాడిని అంగీకరించాలి తప్ప ఎలా నిందిస్తాం, ఎలా తప్పుపడతాం, ఎలా ద్వేషిస్తాం, ఎలా దూరం పెడతాం? సరికానిదే కదా. అందుకని ఈ లక్షణాల్ని కూడా, ఈ లక్షణాల్ని తెలుసుకోవాలి. అలాగని ఉంచుకోమని కాదు. మన అంతరంగంలో ఉంది అంటే దాన్ని సరి చేసుకోవడానికి, పక్కవాళ్ళలో ఉంది అంటే దాన్ని భరించడం. ఎందుకంటే వాడు మారడని గ్యారంటీ ఇవ్వలేము, మనం అలా లేమని గ్యారంటీ కూడా ఇవ్వలేము. అందుకే మానవులు ఈ రెండు రకాలుగానూ ఉంటారు. ఇది ఉంటది, అది ఉంటది. ఇదే కావాలి, అదొద్దు, లేదంటే అదే కావాలి, ఇదొద్దు అని ఫిక్స్డ్ ఒపీనియన్స్ వద్దు. మైండ్కి ఎక్కించుకోవద్దు. అంగీకరించడం నేర్చుకో. వాళ్ళ అవలక్షణాలతో సహా వాళ్ళని అంగీకరించినప్పుడే వాళ్ళకి దగ్గర అవ్వగలుగుతాము. అప్పుడే మనమేంటో వాళ్ళకు అర్థమవుతుంది. వాళ్ళ ఉమ్, స్వభావానికి తగ్గట్టుగా వాళ్ళ చేతిలో మనం గాయపడకుండా, మన చేతిలో వాళ్ళు గాయపడకుండా మనల్ని మనం సంరక్షించుకోగలుగుతాం. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు కత్తి ఇస్తారు, డాలు ఇస్తారు. అవకాశం వచ్చినప్పుడు అటాక్ చేయాలి. కానీ సాధ్యమైనంత వరకు ఎదుటి అటాక్ నుంచి మనల్ని మనం సంరక్షించుకోవాలి. ముందు ఇది యూజే నేర్పిస్తారు. ఈ ఈ విద్య నేర్చుకునేటప్పుడు డాలుని ఎలా ఉపయోగించాలో ముందు నేర్పిస్తారు. ఎదుటివాడికి ఒక దెబ్బ వేయొచ్చు, కానీ మన శరీరాన్ని మనం రక్షించుకోవాలి కదా. ఇప్పుడు మనం గాయపడితే మనం ఎలా వేస్తాం, అటాక్ ఎలా చేస్తాం? సో డిఫెన్స్ ఇస్ ద బెస్ట్ మోడ్ అంటారు. ఇంగ్లీష్లో సామెత ఉంది, డిఫెన్స్ ఇస్ ద బెస్ట్ మోడ్. ఎప్పుడు నన్ను నేను సంరక్షించుకోవడానికే, నా జ్ఞానం నన్ను నేను సంరక్షించుకోవడానికి, పక్కవాడిని తప్పు పట్టడానికి కాదు.
అదే నేర్పిస్తారు. ఈ విధంగా మనం గుణదాసుడు అనే స్థితి నుంచి గుణాతీత స్థితికి వెళ్ళొచ్చు ఈజీగా. ఇది ఉపాయం, భగవానుడిచ్చిన ఉపాయం. ఓకే. అసుర స్వభావం గలవారు, 7వ శ్లోకం. అసుర స్వభావం గలవారు ప్రవృత్తి నివృత్తులను అంటే కర్తవ్యములను ఎరుగరు. చూడండి, చెప్పడం కూడా ఎంత ప్రేమగా చెప్తున్నారు. ఎరుగరు, వాళ్ళకి తెలియదయ్యా. అసురీ స్వభావం గలవారు ప్రవృత్తి నివృత్తి ఎరుగరు అంటే కర్తవ్యం ఏంటి, అకర్తవ్యం ఏంటి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, బాధ్యతలు ఇవేమి కూడా ఇలా బాధ్యత పడాలని కానీ ఈ బాధ్యతల్లో స్వీకరించాలని కానీ ఇంకోటని కానీ వాడికి తెలియదు. తెలియని వాడికి వాడు చెయ్యట్లేదు అని నింద వేస్తే వాడు ఏం చేస్తాడు? ఆ క్లాస్ ఆడు ఇంకా చదువుకోవాలా, దాని మీద పరీక్ష పెడితే ఆ క్లాస్ చదువుకోవడానికే వచ్చాడు, వాడు చదివి అర్థం చేసుకునేంత వరకు వెయిట్ చెయ్యి. ఇప్పుడు నిన్న ఉన్నట్టు రేపు ఉండం. కొంతమంది చూడండి, ఎందుకు మన లైఫ్లోనే చూడండి, మనకి పెళ్ళయి అత్తవారింటికి వచ్చిన కొత్తల్లో మన లైఫ్ ఎలా ఉండేది? అంతా క్వశ్చన్ మార్కే. ఒక 10 ఏళ్ళు లేదంటే ఒక 5 ఏళ్ళు లేదంటే ఒక 8 ఏళ్ళు గడిచేసరికి అంతా మనకి అన్నీ అర్థమవుతాయి. మనకేమేం కావాలా, ఏం వద్దా, ఏంటి అని ఆ చూసుకోవడం కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళు నేర్చుకుంటారు. మారిందా లేదా పరిస్థితి? అది తెలుసుకుని వాళ్ళు దానికి తగ్గట్టుగా తమని తాము అన్వయించుకునేంత వరకు వెయిట్ చెయ్యాల. ఎరుగరు, వాళ్ళకి తెలియదు. మనకి ఎలాగైతే కొత్త వాళ్ళకి కొత్తే. మనం ఎలాగైతే మన వాళ్ళ ఇల్లు వదిలేసి ఇంటికి వచ్చామో అంతవరకు ఆ నలుగురు ఆ ముగ్గురు లేదంటే ఆ 10 మంది ఉన్న వాళ్ళ లైఫ్ లోకి ఒక కొత్త పర్సన్ వస్తే ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, మనం ఉన్న వాళ్ళం ఉన్నట్టుగా ఉంటే తనకి తెలుసో అంటే మన లైఫ్ స్టైల్ వేరు తన లైఫ్ స్టైల్ వేరు కదా, అది యాక్సెప్ట్ చెయ్యొచ్చు యాక్సెప్ట్ చెయ్యకపోవచ్చు అనే సందిగ్ధం వాళ్ళకి కూడా ఉంటది. అది మనం అర్థం చేసుకున్నప్పుడు ఏ డిస్టర్బెన్సెస్ రావు. అందుకే ఇక్కడ భగవానుడు ఏం చెప్తున్నారు, కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారు? ఎరుగరు, తెలియదు కనుక వారిలో బాహ్యాభ్యంతర శుచిత్వము గాని వాళ్ళకి తెలియదు కాబట్టి, కర్తవ్యం ఏంటి అకర్తవ్యం ఏంటి అని తెలియదు కాబట్టి, కనుక వారిలో బాహ్యాభ్యంతర శుచిత్వము, బాహ్యము అంతరము, బాహ్యము అంతరము అంటే బయట శుచిత్వము లోపల శుచిత్వము, శరీరాన్ని అంతరంగాన్ని శుచిగా శుభ్రంగా అంటే ఎరుకతో నీట్ అండ్ క్లీన్ గా ఉంచుకోవాలి, సరికాని పనులు చేయకూడదు, సరి అయిన పనులే చేయాలి అనేది వాళ్ళకి తెలియదు. ఆ డిఫరెన్సియేషన్ తెలియదు, ఏది సరి అయినది ఏది సరికానిది డిఫరెన్షియేషన్ కూడా తెలియదు. శ్రేష్టమైన ప్రవర్తన గాని మన దృష్టిలో శ్రేష్టమైన ప్రవర్తన ఇది కానీ అది వాళ్ళకి తెలియదు. సత్య భాషణము గాని సత్యాన్నే మాట్లాడాలి నిజం కాదు సత్యం మాట్లాడాలని అనేది ఉండనే ఉండదు. ఇవేవి ఉండవు, ఇవేవి లేవు. అయినా కూడా యాక్సెప్ట్ చేయి, లేవని అర్థం చేసుకుని యాక్సెప్ట్ చేయి. కర్తవ్యాకర్తములు ఎరుగరు కాబట్టి బాహ్యము అంతరము శుచిత్వము తెలీదు, శ్రేష్టమైన ప్రవర్తన తెలీదు, సత్య భాషణము తెలీదు. ఇవేవి ఉండవు, ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎదుటివాడి నుంచి మనం ఏం చేస్తాము, మన చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుందాం. అవి వాళ్ళు రీచ్ అవునప్పుడు మనం తెగ బాధపడిపోతాం. మనం బాధపడతాం, ఓకే అంతవరకు ఓకే, కొంచెం బెటర్. ఓకే అంటే అది ఓకే కాదు, కొంచెం బెటర్. బట్ వాళ్ళని నిందిస్తాం, నువ్వు పట్టించుకోలేదు, నువ్వు వచ్చేయలేదు, నువ్వు ఇచ్చేయలేదు, నువ్వు అట్టాంటోడు నువ్వు ఇట్టాంటోడు, ఇలా రకరకాల నిందలు వేస్తాం. ఈ నిందల వల్ల వాళ్ళ మనసుకి గాయం అవుతుంది. ఎందుకంటే అదేంటి అలా అంటున్నారు, నేను బానే ఉన్నాను కదా అని వాళ్ళలో ఒక క్వశ్చన్ ఉంటది. ఎందుకంటే దే డోంట్ నో, వాళ్ళకి తెలుసా తెలీదా ఏమీ తెలియకుండా మనం ఎలా నిందిస్తాము, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మనం బాధపడి ఎదుటివాడిని నిందించి ఇంత చట్రంలోనే ఇరుక్కుపోతాం, ఇంత పెద్ద చట్రంలో ఇరుక్కుపోతాం. అలాగే ఇరుక్కోకుండా మనకి ఇక్కడ సలహా ఇచ్చారు, వాళ్ళు ఎరుగరు కాబట్టి ఇవన్నీ వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకే, నెక్స్ట్. అదే మనకి తెలియనప్పుడు మనం కూడా అటువంటి అమాయక స్థితిలో ఉన్నాం కదా, ఏ జన్మలోనో ఉన్నాం. అయితే ఎదుటివాడిని అలాగ అంగీకరించడం నాకు కష్టంగా ఉందంటే నేను అలాగ ఉన్న జన్మ నాకు చూపించండి, ఇది ఈజీ.
నేను ఈ విధంగా ఇంత అజ్ఞానంతో ఈ ఈ ఈ ఆ కర్తవ్యం అకర్తవ్యం తెలియని ఇలాంటి స్థితిలో నేను ఉన్న జన్మ నాకు చూపించండి. అప్పుడు నాకు అర్థమవుతుంది. అప్పుడు నేను యాక్సెప్ట్ చేయగలుగుతానేమో. నా వల్ల ఎంతమంది ఎంత ఇబ్బంది పడి ఉంటారు కదా. అటువంటప్పుడు నేను వీళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కదా. ఇలాగ నేర్చుకుంటాను. ఈజీ అవుతుంది కదా. సో అలా కూడా మనల్ని మనం సరి చేసుకోవచ్చు, చుట్టుపక్కల వాళ్ళని నిందించకంట. ఈ జగత్తునకు ఆధారమైనది ఏదియునూ లేదనియు, ఇది అసత్యమనియు, భగవంతుడు అనేవాడు లేనే లేడనియు, కామ ప్రేరితులైన స్త్రీ పురుషుల సంయోగ కారణముగా జీవులు సహజంగానే పుట్టుచున్నారనియు, కావున సృష్టికి కామము తప్ప మరి యొక్క కారణమే లేదనియు అసలు లక్షణం గలవారు భావింతురు. అంటే ఈ ఈ అన్ని ప్రాణుల యొక్క ఉత్పత్తి వెనక కామం, కోరిక తప్ప ఇంకేమీ లేదు. భగవంతుడు లేడు. ఏంటది, సృష్టికి ఆధారమైనది కూడా ఏమీ లేదు. అదేదో అంత దాని మటుకు అలా అయిపోతుంది. అంతా కూడా ఇలాగ ఆ, ఈ ఉత్పత్తి, ప్రాణుల ఉత్పత్తి అనేది స్త్రీ పురుషుల సంయోగం వల్లే జరుగుతుంది. ఇటువంటి మైండ్ సెట్ ఉంటది తెలియని వాడికి, ఎరుగని వాడికి. మైండ్ సెట్ ఈ విధంగా ఉంటది. మనమేమంటాం, ఏ ఎందుకు తెలీదు, ఆ మాత్రం తెలీదా, అందరికి తెలుస్తుంది, ఇది తెలియకపోవడం కూడా ఉంటదా అని అనుకుంటాం మనం. కానీ తెలియని తనం అనేది ఒకటి ఉంది. ఆ తెలియని వాడి మైండ్ సెట్ ఈ విధంగా ఉంటది. కాబట్టి వాడికి తెలియదు అనేది అర్థం చేసుకొని వాడిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఓకే, వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాడు ఇంకా క్లాస్ నేర్చుకోలేదబ్బా, వాడు ఇంకా ఆ లెవెల్లోనే ఉన్నాడు, ఈ లెవెల్కి రాలేదు. మనం వచ్చిన లెవెల్కి వాడు ఇంకా రాలేదు. లేదంటే వాడు లోవర్ క్లాస్, లేదంటే ఏమంటాం నర్సరీ, ప్రీ నర్సరీ, ఆ స్టేజ్ లో ఉన్నాడు. కాబట్టి వాడు అలానే ఉంటాడు. తప్పేముంది? ఇట్స్ ఓకే అబ్బా. మనము కొన్ని జన్మల్లో అలాగనే ఉన్నాం కదా. ఇప్పుడు వాడు అలా ఉన్నాడు, ఏముంది? ఇది కదండి ఏకత్వం అంటే. ఏకీభావ స్థితి అంటే అదే కదా. ఎదుటివాడిలో ఉన్న లక్షణాలు ఎప్పుడో ఒకప్పుడు నాలో కూడా ఉన్నాయి కదా అని తెలుసుకొని, నాలో ఆ లక్షణాలు ఉన్నప్పుడు నేను ఎలా ప్రవర్తించాను, దాని నుంచి బయటికి రావడానికి నేను ఎలా ప్రయత్నించానని చెప్పి మన అనుభవాన్ని గుర్తు చేసుకుని, మన అవగాహనని గుర్తు చేసుకొని, వాళ్ళకి అవసరమైనప్పుడు అది అందిస్తూ, ఆ చేయూతనిస్తూ కలిసి జీవించగలగడమే కదా ఏకీభావ స్థితి, ఏకత్వం. అది నేర్పిస్తున్నారు మనకి. నెక్స్ట్, అసంబద్ధమైన ఇట్టి మిథ్యావాదము చేయు భౌతికవాదులు ఆత్మని గురించి తలంపరు. అసంబద్ధమైన అంటే ఏ దానికి తల తోక లేని, సంబంధం లేని మిథ్యావాదము. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, మిథ్య, భ్రమ. భ్రమల ప్రపంచంలో ఉండే వాళ్ళకి, భౌతికవాదులకి కేవలం భౌతిక ప్రపంచమే సమస్తం అంత నాలెడ్జే ఉంది. ఫిజికల్ వరల్డ్కి సంబంధించిన నాలెడ్జ్ మాత్రమే ఉంది. ఈ న- ఈ ఈ ఫిజికల్ వరల్డ్ కాకుండా ఇంకా బోల్డ్ ప్రపంచం ఉంది, ఆత్మతత్వం ఉంది, పరమాత్మ తత్వం ఉంది. ఇవన్నీ ఉన్నాయని వాళ్ళకి తెలియదు. ఆత్మని గూర్చి తలంపరు. వాళ్ళకి ఆత్మ గురించి నాలెడ్జ్ ఉండదు. అంటే చూడండి, ఆత్మ యొక్క అస్తిత్వము విశ్వసించరు. అరే ఈ శరీరమే మనం కాదురా, ఈ శరీరంలో ఆత్మ అనేది ఉంది, అది మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటుంది, రకరకాల జన్మలు ఉంటాయి అని ఏం చెప్పినా కూడా, ఏ ఇదంతా బుల్షిట్, ఏం లేదు, ఒకటిదే. విశ్వసించరు. వాళ్ళకి విశ్వాసం ఉండదు దాని మీద. వారు మందబుద్ధులు. బుద్ధి వికసించలేదు. బుద్ధి ఆ లెవెల్కి తగ్గట్టుగా, ఆత్మతత్వాన్ని అర్థం చేసుకునే లెవెల్కి తగ్గట్టుగా వికసించలేదు. వారు అందరికి అపకారము చేయు క్రూరులు. ఇవేవి తెలియదు కాబట్టి తనకు నచ్చినట్టు తాను ఉంటాడు. బాధ తెలియదు, బాధ పెడితే ఏడుస్తారని తెలియదు. ఇలాగ రకరకాలుగా. ఇక్కడ తెలియకపోవడం అంటే చెయ్యొచ్చులే, ఏమైనా చేయొచ్చు, పర్లేదు, అలాగా ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ అయినా అయ్యి ఉండొచ్చు. అందుకని అందరినీ గాయపరుస్తారు, అందరికీ అపకారం చేస్తారు. అపకారం చేయు క్రూరులు, అక్రూర స్వభావంతో ఉంటారు. వారి శక్తి సామర్థ్యములు ప్రపంచ వినాశనమునికే వినియోగపరుచుండును. వాళ్ళకి అంటే శక్తి సామర్థ్యాలు ఉండవా అంటే ఉంటాయి, కానీ నాశనం చేయడానికే, ప్రపంచాన్ని నాశనం చేయడానికి, చుట్టూ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి, తద్వారా తన ఆత్మని యొక్క భారాన్ని పెంచడానికే వినియోగిస్తూ ఉంటారు. అంటే కోపము, ద్వేషము, పగ, ప్రతీకారము, ఈ విధమైన భావనలతో తమ శక్తిని, సామర్థ్యాన్ని, వీడి వల్ల ఇలా జరిగింది, వాడి వల్ల ఇలా జరిగింది అనుకుని
అకారణంగా ద్వేషాన్ని పెంచుకొని వాళ్ళని ఎలా నాశనం చేయాలని ప్లానింగ్ చేస్తూ దానికోసమే ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు వీడికి బాధ పెట్టాను, వీడిని నాశనం చేస్తున్నాను, రేపు పొద్దున్న ఏదో విధంగా ఈ పరిస్థితుల్లోనే నేను ఇరుక్కుంటాను, ఇలాంటి బాధాకరమైన ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే నేను ఇరుక్కుంటాను, అప్పుడు నన్ను ఎవరు కాపాడతాడు అన్నంత అవగాహన ఉండదు. ఆ అవగాహన లేక చేసే పనులే విరుద్ధతలో మనం చేసిన పనులన్నీ. ఇప్పుడు మనం చూసుకుంటున్నాం కదా దుష్కర్మల్ని. అలాగా. నెక్స్ట్, డంభము, దురభిమానము, మదములతో కూడిన ఈ అసుర లక్షణములు గలవారు యుక్తాయుక్తములు మరిచి తమ వాంఛలను ఏదో విధంగా తీర్చుకొనుటకు సిద్ధపడుదురు. అజ్ఞాన కారణముగా మిథ్యా సిద్ధాంతాలను ఆశ్రయింతురు. శాస్త్ర విరుద్ధముగా భ్రష్టాచారులై ప్రవర్తింతురు. ఇవన్నీ మనలో ఉన్నాయి లేదో మనం అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే చూడండి, డంభము, నేను గొప్ప అని గొప్పలు చెప్పుకోవడం. దురభిమానము, ఉమ్, అంటే మన పట్ల మనకి అభిమానం, అందరూ పొగడాలని ఇలాగా. మదము, గర్వం. ఆ ఈ అసురు లక్షణములు గలవారు, ఇటువంటి అసురు లక్షణములు గలవారు యుక్తాయుక్తములు మరిచి, యుక్తము అయుక్తము అంటే ఏది చేయొచ్చు ఏది చేయకూడదు, ఏది సరి అయినది ఏది సరికానిది, ఈ భేదమే మరిచిపోయి తమ వాంఛలను ఏదో విధంగా తీర్చుకొనుటకు, తమ మనసులో ఉన్న కోరికల్ని నెరవేర్చుకోవడానికి ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. ఏమైనా చేయొచ్చు. నా కోరిక నెరవేర్చుకోవడానికి నేను ఎలాంటి పనైనా చేయొచ్చు, ఎవరినైనా కొట్టొచ్చు, ఎవరినైనా తిట్టొచ్చు, ఎవరినైనా లాక్కోవచ్చు, ఏమైనా చేయొచ్చు, పర్లేదు, నో ప్రాబ్లం, తప్పేం లేదు అని తమను తాము వెనకేసుకొస్తూ ఇలాంటి పనులు చేస్తారు. అజ్ఞాన కారణంగా మిథ్యా సిద్ధాంతాలను ఆశ్రయిస్తారు. అజ్ఞానం వలన, తెలియనితనం వలన ఏది ధర్మము ఏది అధర్మము, ఏది చేస్తే ఏది వస్తుంది అని ఏమి తెలియకపోవడం వల్ల మిథ్యా సిద్ధాంతాలు సరి అయినవి అనిపిస్తుంటది. అంటే ఇది చేస్తే ఎవరో చెప్తారు, ఇది చేస్తే అది వస్తుంది, అది చేస్తే ఇది వస్తుంది, ఈ మేకను బలివ్వండి మీకు బోల్డ్ సంపద వచ్చేస్తుంది, లేదంటే ఈ పసిబిడ్డను బలి ఇచ్చేయండి మీకు బోల్డ్ వచ్చేస్తుంది, ఎవరో ఏదో చెప్తారు, అది నమ్మి చేసేస్తారు. ఎందుకంటే కోరిక నెరవేరిపోవాలి ఇక్కడ, హై లెవెల్కి వెళ్ళిపోవాలా, లేకపోతే ఇంకోటి చేసేయాలా. అది కరెక్టా రాంగా, దానివల్ల అది ప్రాప్తిస్తుందా ప్రాప్తించదా ఏమి ఆ విచక్షణ లేదు. కాబట్టి మిథ్యా సిద్ధాంతాలని ఆశ్రయిస్తారు. శాస్త్ర విరుద్ధంగా భ్రష్టాచారులే ప్రవర్తిస్తారు. శాస్త్రము, ధర్మము, ధర్మానికి విరుద్ధంగా ధర్మాన్ని భ్రష్టు పట్టించే పనులే చేస్తారు. అంటే తమ ఆత్మలో ఉన్న ధర్మాన్ని నాశనం చేస్తూ అధర్మబద్ధమైన పనులే, హింసాపూరితమైన పనులే చేస్తారు. అంటే హింస వెనక ఉన్న కారణాలని చూపిస్తున్నారు. అసురీ లక్షణాలు, అసురీ ప్రవర్తన వెనకున్న కారణాలని మనకు చూపిస్తున్నారు. ప్రవర్తన ఉంది, కానీ ఈ ప్రవర్తన వెనక రీజన్ తెలుసుకుంటే ఆ రీజన్ ని మార్చేస్తే ప్రవర్తన మారిపోతుంది కదా. అజ్ఞానం వల్లే ఇవన్నీనా, తెలియనితనం వల్లే ఇవన్నీనా, కర్తవ్యము అకర్తవ్యము తెలియకపోవడం వల్లే ఇవన్నీనా. సరే తెలుసుకుంటే చెయ్యంగా, అందుకు చెప్తున్నారు సరి చేసుకోవడానికి సాయపడతాయి కాబట్టి. నెక్స్ట్, మరణించే వరకు వారి అంతులేని చింతలలోనే మునిగిపోతుందరు. అందుకే చనిపోయేంత వరకు, బాడీ వెకేట్ చేసేంత వరకు ఎప్పుడూ ఏదో ఒక చింతన, ఇది కావాలి అది కావాలి, అది పొందాను ఇది పొందలేదు, అది పొందుతుంటే బాగును, పొందాను కానీ అంత తృప్తి లేదు, లేకపోతే ఇంకొంచెం పొందాల్సింది, అలాగా ఇలాగ ఏదో ఒక ఆలోచన. పొందినప్పుడు పొందేంత వరకు ఒక రకమైన చింతన, పొందిన తర్వాత సంరక్షించుకోవడానికి చింతన, సంరక్షించుకుంటూ ఎవరైనా లాక్కపోతారని చింతన, ఇంకా సరిపోద్దా ఇంకా చాలదేమో ఇంకొంచెం సంపాదించుంటే బాగున్ను, ఇలాగ ఎప్పుడు ఏదో ఒక ఆలోచన. ఈ ఆలోచన వల్ల ఎప్పుడు చింతలు 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 ఆలోచనలే ఉంటాయి. విషయ భోగానుభవములయందే తత్పరులై అది ఏ నిజమైన సుఖమని భావింతురు. విషయ భోగాలు, విషయాలిచ్చే భోగాలే సమస్తం అనుకొని దాన్ని పొందడానికే అలాగ నిరంతర ప్రయత్నంలో ఉంటారు. చెప్తూ వారు ఆశాపాస పరంపరలచే ఎల్లప్పుడూ బంధింపబడుచుందరు. కామ క్రోధ పరాయణులై ప్రవర్తింతురు. విషయ భోగముల నిమిత్తమై అన్యాయ మార్గముల ద్వారా ధనార్జనకు పాల్పడుదురు. ఈ విషయ భోగాలు పొందడానికే ఆశాపాసం, ఆశ వస్తువుల మీద, పాసం మనుషుల మీద, బంధాల మీద పాసం, వస్తువుల మీద ఆశ. ఈ రెండిటి కారణంగా ఎల్లప్పుడూ, ఈ రెండిటి వల్ల తమను తాము ఎప్పుడు బంధించుకుంటూ ఉంటారు. ఇది కావాలి, వీడు వదిలేళ్ళిపోకూడదు, వాడు వదిలేళ్ళిపోకూడదు, ఈడు లేకపోతే ఎలాగవుద్ది, అది లేకపోతే అవుద్ది, ఈ బంధం లేకపోతే ఎలా అవుద్ది, ఆ బంధం లేకపోతే వెళ్ళిపోద్ది, ఈ వస్తువు లేకపోతే ఇలాగా ఈ ఆశ పాస, పాసం ఈ రెండిటి వలన
ఎల్లప్పుడూ బంధింపబడుచుందురు, బంధనాల్లో ఇరుక్కుంటూ ఉంటాం. కామక్రోధ పరాయణులై ప్రవర్తించురు. కామము క్రోధము లోనైపోతాం, కోరిక కోపం ఈ రెండిటికి వశమైపోతాం, పరాయణం అయిపోతాం, వశమైపోతాం. విషయ భోగాల నిమిత్తమై విషయాలు అవిచ్చే భోగాలు పొందడానికి అన్యాయ మార్గముల ద్వారా ధనార్జనకు పాల్పడుదురు. ఆ విషయాలు అందించే భోగాలని అనుభూతి చెందడానికి, అనుభవించడానికి, ధనం సంపాదించడానికి అన్యాయాలు కూడా అన్యాయ మార్గాలని, అన్యాయమైన మార్గాలని అవలంబిస్తారు. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఒక 3-4 శ్లోకాల్లో కొన్ని డైలాగ్స్ ఇస్తారనమాట. అంటే ఈ మిథ్యాచారం వల్ల, ఈ తెలియంతనం వల్ల, ఈ అజ్ఞానం వల్ల, ఈ అసుర స్వభావంలో ఉన్నప్పుడు మన భావనలు ఎలాగుంటాయి, మన బుర్రలోని ఆలోచనలు ఎలాగుంటాయి, మన మాట తీరు ఏ విధంగా ఉంటది అనేది ఇక్కడ భగవంతుడు భగవానుడు డైరెక్ట్ గా చెప్తున్నారు. చూడండి, నేను మిక్కిలి పురుషార్థిని గనుక ఈ అభీష్ట వస్తువును పొంది తిని ఇంకను నా మనోరథములన్నింటినీ సాధించుకోగలను. ఇప్పటికే నాకడ ఎంతో ధనము ఉన్నది, మున్ముందు ఇంకను ఎంతో ధనమును సంపాదించగలను అని వారు తలంతురు. మిక్కిలి పురుషార్థి నేనేం కోరుకుంటా, పురుషార్థాలు ఏంటిది ఇవంటారు కదా, ఆ గుర్తు రావట్లేదండి. ఈ పురుషార్థాలన్నీ నేను సంపాదించుకోగలను, నాకు ఆ సమర్థత ఉంది, నేను చాలా డబ్బు సంపాదించాను, నా కోరికలన్నిటినీ నెరవేర్చుకోగలను, ఇంకా కోరికలు ఇంకా సంపాదించగలను, ముందు ఎంతో ధనము సంపాదించగలను అని అహంకారం. నేను చేయగలను, నేను చేశాను, నేను చేయగలను, నేను అన్నిటినీ పొందాను, ఇటువంటి భావనలు. ఇంకా నేను ఈ శత్రువును వధించి తిని ఇతర శత్రువులను కూడా వధింపగలను, నేను సర్వాధిపతిని, సమస్త సుఖభోగములను అనుభవింపగలవాడును నేనే, సిద్ధులన్నీయును నా గుప్పెటనే ఉన్నవి, నేను గొప్ప బలవంతుడను సుఖిని. అంటే సాధనా మార్గంలో ఉన్నవాళ్ళు కూడా సిద్ధులు. ఇన్ని సిద్ధులని సంపాదించాను, నన్ను ఎవడేం చేయలేడు. ఇక్కడ కేవలం భౌతిక ప్రపంచం, భౌతికతలో ఉన్న వాళ్లే కాదు, సాధనా మార్గంలో ఉంటూ కూడానా అశ్రీ స్వభావంలోకి వెళ్ళిపోతూ ఉంటాము. మిక్కిలి సిద్ధులన్నిటినీ నా గుప్పెటనే ఉన్నాయి, నేనేం చేసినా నన్ను ఎవరేం చేయలేరు. రకరకాల ప్రయత్నాలు చేస్తారు కదా, మంత్ర యంత్ర తంత్ర వస్తువులను విధానాలను ఉపయోగించి సిద్ధులు ప్రాప్తింపజేసుకొని, సిద్ధులు ఉన్నాయి కాబట్టి నన్ను ఎవరేం చేయలేరు, నేను శత్రువులందరినీ వధించేశాను, నన్నెవరూ గెలవలేరు, ఈ రాజ్యమంతా నాదే, లేదంటే అన్నిటికీ నేను, ఈ మొత్తానికి నేను అధిపతిని, గొప్పవాడిని, సమస్త సుఖభోగములు నేను ఏ సుఖం అనుభవించాలనుకుంటే ఆ సుఖాన్ని అనుభవించగలను, నేను ఏమైనా చేయగలను. సిద్ధులన్నీను నా గుప్పిటనే ఉన్నవి, నేనే గొప్ప బలవంతుడిని సుఖిని, నాకు బలము ఉంది, సుఖము ఉంది, నాకంటే బలవంతుడు ఎవరు లేరు. ఇక్కడ నాకు ఇది ఉంది కొంతవరకు బెటర్, నాకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు, ఇది మళ్ళీ మనల్ని పతనం వైపే తీసుకెళ్తుంది. వింధ్యుడిలాగా వింధ్య పర్వతం ఏం చేశారు, వరం పొందారు, ఎంతైనా ఎక్స్పాండ్ అవ్వచ్చు అన్నట్టుగా, ఇంకా పెరిగి 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 గెలాక్సీ బయటకు వచ్చారు. గెలాక్సీ బయటకు వస్తే, ఓ గెలాక్సీ బయట ఇంకా చాలా లోకాలు ఉన్నాయి, వెళ్ళు వెళ్ళు అని చెప్పి నారదుడు ఇంకా ప్రోత్సహిస్తారు. అప్పుడు మహాదేవుడి యొక్క ఏంటిది చేతికి వేసుకున్న రుద్రాక్ష నుంచి బయటకు వస్తారు కదా, ఆ రుద్రాక్ష అంతా మాత్రమే ఎదిగాను, ఎంత ఎదిగితే ఇంతేనా అంటే ఈ బ్రహ్మాండం ఇంకెంత ఉందో, అంతా పొరపాటు చేశాను అని అప్పుడు రిలీజ్ అవుతారు కదా. అలాగా ఇది పెరుగుతూ ఉంటది అనమాట. ప్రాప్తింపజేసుకునే కొద్దీ, పొందే కొద్దీ దాని మీద మోహం పెరిగిపోతుంది. సక్సెస్ ఒక ఈగోని పెంచుతుంది. అందుకే సక్సెస్ ని కూడా కొంతవరకే తీసుకోవాలంటారు. ఆ క్షణానికి అది గెలుపు, ఓకే కాదనట్లా, బట్ దానికంటే పై మెట్టు కూడా ఉంది కదా. ఎప్పుడైతే మన దృష్టి ఆ సక్సెస్ ని, గెలుపుని ఆ క్షణానికి ఆస్వాదించి, వెరీ గుడ్, నిన్న అనుకున్నది ఈరోజు నెరవేర్చా, రేపటి కోసం కొత్త టార్గెట్ తయారు చేసుకుంటా అని ఎప్పుడైతే మన దృష్టిని నెక్స్ట్ మెట్టు మీదకి మళ్ళిస్తామో, ఆటోమేటిక్గా ఈ సక్సెస్ మనల్ని అహం వైపు తీసుకెళ్దు, లేకపోతే అహం వైపు తీసుకెళ్ళిపోతుంది. అది నేర్పిస్తున్నారు. నెక్స్ట్ 14 అయింది కదా, 15, 16. నేను గొప్ప ధనవంతుడును, మిక్కిలి పరివారము గలవాడను, నా దగ్గర చాలా డబ్బు ఉంది,
నాది పెద్ద ఫ్యామిలీ, బోల్డ్ అంటే సర్కిల్ సర్కిల్ పెంచుకున్నాను. నాతో సమానుడు మరి ఒకడు లేడు, నాతో సమానమైన వాడు ఇంకెవ్వడు లేడు, నేను యజ్ఞములను చేయగలను అంటే మన అహం ఎంతగా పెరుగుతుందంటే నాతో సమానమైన వాడు ఎవడు లేడు అనుకుంటాం. ఎందుకు లేరండి? ఈ సృష్టిలో ఎప్పుడు మనకంట గొప్పవాడు ఎవడు ఉంటాడు? మనం అందరికంటే గొప్పవాళ్ళం అనుకుంటే మనకంటే గొప్పవాడు ఎవడో ఒకడు ఉంటాడు. మనం అందరికంటే తక్కువ అనుకుంటే మనకంటే తక్కువైన వాడు కూడా ఎవడో ఒకడు ఉంటాడు. అందుకే ఇన్ఫీరియారిటీ వద్దు, సుపీరియారిటీ వద్దు, మధ్య మార్గంలో ఉందాం అంటారు. తటస్థంగా ఉందాం, సమభావంలో ఉందాం. అప్పుడు మనల్ని మనం నాశనం చేసుకోం. ఇవన్నీ ఏంటి? ఇంకెవరు లేరబ్బా నేనే అనే లెక్కలో ఆలోచనలు. నేను యజ్ఞములను చేయగలను. యజ్ఞాలు ఎవరైనా చేయగలరు కదండి, తలుచుకోరంటే. తలుచుకుంటే చేస్తారు కదా. దానములను ఇయ్యగలను, దానాలు కూడా ఇవ్వగలను, యథేచ్ఛగా వినోదించగలను, నాకు నచ్చినట్టు ఎంజాయ్ చేయగలను అనుచు. ఇలా అనుకుంటూ, ఈ రకరకాలుగా అనుకుంటూ అనేక విధములుగా అజ్ఞాన మోహితులై, అజ్ఞానం వల్ల మోహంలో ఇరుక్కొని చిత్త భ్రమణమునకు లోనై. చిత్తం అంటే బుద్ధి, మనస్సు, అహంకారం. ఇది భ్రమణమునకు అంటే భ్రమ. ఇప్పుడు యజ్ఞాలు చేయగలమంటే యజ్ఞాలు చేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, ఫ్యూచర్లో చేసేవాళ్ళు ఉన్నారు. నేనే యజ్ఞాలు చేయగలను అనుకోవడం ఏంటి? అది భ్రమ కాదా? నేనే ధనవంతుణ్ణి అనుకోవడం ఏంటి? అది భ్రమ కాదా? ఈ విధంగా అజ్ఞానం వలన చిత్త భ్రమ, ఆలోచనలు భ్రమలతో ఉండిపోతాయి. లోనై మోహజాలమునందు చిక్కుకొని, మోహంలో ఇరుక్కుని అసుర లక్షణములు గలవారు విషయ భోగముల యందే మిక్కిలి ఆసక్తులై ఘోర నరకముల యందు పడియుందురు. ఈ భోగ వాంఛల వల్ల అసుర లక్షణం గలవారు విషయ భోగాలు, భోగాలే సమస్తం అనుకొని ఆ భ్రమలో ఉంటూ మిక్కిలి ఆసక్తి విపరీతంగా పెరిగి 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 ఘోర నరకముల యందు పడిపోదురు. అంటే ఎవరో వీళ్ళని తీసుకెళ్లి నరకాల్లో వేసేస్తారా అండి అంటే ఎంత పొందినా సుఖం సంతోషం ఉండదు. సుఖం సంతోషం ఉండదు. కోరిక నెరవేరితే సంతోషంగా ఉండాలి కదా, తృప్తి ఉండాలి కదా, సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా, ఆ కోరిక నెరవేరిందనే ఆనందమైనా ఉండాలి కదా. అది కూడా ఉండదు. ఎందుకంటే ఇంకా ఆ పరుగు ఎటు 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 పరిగెడుతూ ఉంటాం, ఈ గొప్పలు 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 గొప్పల కోసం పరితపిస్తూ ఉంటాం. కాబట్టి మనం ఉన్న జీవితం కూడా మనకి సుఖాన్ని ఇవ్వదు, సంతోషాన్ని ఇవ్వదు. అందుకే అది నరకంగా ఉంటది, బాధాకరంగా ఉంటది, ఇబ్బందికరంగా ఉంటది. వారు తమకు తామే గొప్పవారమని భావించుకొనుచు గర్వోన్మత్తులై, తమకు తామే గొప్పవారిమని భావిస్తూ నేనే గొప్ప అనే భావనలో ఉండడం వల్ల గర్వోన్మత్తులై, గర్వంతో ఉన్మత్తులై, విపరీతమైన గర్వానికి లోనై ధన దుర అహంకారములతో కన్ను మిన్ను గానక ప్రమత్తులై శాస్త్ర విరుద్ధముగా ఆడంబర ప్రధానముగా పేరుకు మాత్రమే యజ్ఞములను ఆచరించుతూ. వీళ్ళు యజ్ఞాలు చేస్తారు, యజ్ఞాలు చేయరని కాదు, కాకపోతే ధనం వల్ల దురహంకారానికి లోనయ్యి కేవలం ఆడంబరాలకి మాత్రమే, గొప్పలు చూపించుకోవడానికి మాత్రమే, శాస్త్ర విరుద్ధంగా ధర్మబద్ధంగా కాకుండా, ధర్మానికి సంబంధం లేకుండా కొన్ని రకాల హింసలు ఇబ్బందులు, ఇలాగ రకరకాలుగా ధర్మ విరుద్ధ శాస్త్ర విరుద్ధంగా కూడా ఆడంబరమే ప్రధానంగా గొప్పలు చూపించుకోవడానికి రకరకాల ఇంత ఐశ్వర్యం, ఇంత ఏమంటాం లగ్జూరియస్ అని యజ్ఞాలు కూడా చేస్తారు, అంటే సేవలు కూడా చేస్తారు, దాన ధర్మాలు ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇప్పుడు మన ప్రపంచానికి తగ్గట్టుగా మనం చూడాలి కదా. ఇక్కడ యజ్ఞము అంటే సేవ, చేసే సేవ వెనక కూడా గొప్పలు చూపించుకోవడం, అధర్మబద్ధమైన సేవ, ఇలాగ రకరకాలుగా అహంకారము, బలము, దర్పము, కామము, క్రోధములకు వశులై ఇతరులను నిందించుచు తమ శరీరముల ఎందున్నను తమల తమ శరీరముల ఎందును ఇతరుల శరీరముల ఎందును అంతర్యామిగానున్న నన్ను ద్వేషించుచుందురు. అహంకారం వల్ల, బలం వల్ల, దర్పం వల్ల, కామం వల్ల, క్రోధం వల్ల, వీటన్నిటికీ వశులై, అహంకారము, ధనము, బలము, శక్తి, నాకు ఇంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, దర్పం ఇంత లెవెల్ ఉంది, ఏమంటారు ఆ దర్పం అంటే సొసైటీలో లెవెల్ అంటారు కదా, ఇంచుమించు కలగనుకోవచ్చు. కామము కోరికలు, క్రోధము కోపము, వీటికి వశమైపోయి ఇతరులను నిందించుచు
ఏ నా లైఫ్ నేను గ్రేట్, నువ్వేం పనికిరావు, నువ్వు వేస్ట్ క్యాండిడేట్, ఇలాగ రకరకాలుగా నీకు చేత కాదను, నువ్వు చేరలేవను, నువ్వు పొందలేవను, నువ్వు లూజర్ అను, నువ్వు విన్నర్ అను, ఇలాగ రకరకాలుగా పక్క వాళ్ళని నిందిస్తూ తమ శరీరముల యందున్నది, ఇతరుల శరీరముల యందున్నది, అంతర్యామిగాను ఉన్నది ఆ పరమాత్మే అని, అంతర్యామిగా ఉన్న పరమాత్మనే ద్వేషిస్తున్నారు. అంటే డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనము దైవాన్ని ద్వేషిస్తున్నాము. మరి ఈ శరీరం ఇచ్చింది భగవంతుడే, మనం ఎవరినైతే నిందిస్తున్నామో ఆ శరీరాన్ని ఇచ్చింది భగవంతుడే. ఈ శరీరంలో ఉన్న చైతన్యము, ఆ శరీరంలో ఉన్న చైతన్యము, ఈ ఆత్మ చైతన్యం కూడా పరమాత్మ నుంచి వచ్చిందే. ఈ మనం తినే ఫుడ్ గాని, మనం సంపాదించే ఆస్తి గాని, పాస్తి గాని, నేను ఇందాకేం చెప్పారండి ఇందులోన పురుషోత్తమ యోగంలోన, జఠరాగ్ని రూపంలో ఉన్నది నేనే. ఔషధులకు చంద్రకాంతి రూపంలోన ఆ ఔషధ గుణాన్ని అందించేది నేనే. సూర్యుడు చంద్రుల్లోని తేజస్సు, అగ్నిలోని తేజస్సును నేనే. ఇంకా ఆయన లేనిది ఎక్కడండి? అజ్ఞానం వలన మనము డైరెక్ట్ గా పరమాత్మనే ద్వేషిస్తున్నాం, వ్యక్తిని ద్వేషిస్తున్నాం అనుకుంటున్నాం, వ్యక్తిని దూషిస్తున్నాం అనుకుంటున్నాం, సంఘాన్ని తప్పు పడుతున్నాం అనుకుంటున్నాం, సంఘాన్ని లోకుగా చూస్తున్నాం అనుకుంటున్నాం. కానీ మనం డైరెక్ట్ గా పరమాత్మని ద్వేషిస్తున్నాము. ఈ రక ఈ ఈ ఈ ప్రవర్తన వల్ల నన్నే ద్వేషిస్తున్నారు, అంతర్యామిగా ఉన్న నన్నే ద్వేషిస్తున్నారు అని చెప్తూ, అట్లు ఇతరులను ద్వేషించు పాపాత్ములను, క్రూరులైన నరాధములను మాటి మాటికి నీ ఈ సంసారం నందు అసురీయోనులలోనే నేను పడవేయుచుండును. ఈ విధంగా ప్రతి ఒక్కరిని ద్వేషించే పాపాత్ములను, క్రూరులైన నరాధములను, నరాధములు అంటే నరులు, మనుషుల్లోనే అధమంగా మరీ ఘోరంగా నీచంగా ఉన్న వాళ్ళని మళ్ళీ మళ్ళీ అటువంటి జన్మలు తెచ్చుకుంటుంటారు. ఇక్కడ నేను పడవేయుదును అంటే వాళ్ళ కర్మానుసారంనే వాళ్ళకి జన్మలు ఇస్తానని చెప్పారు కదా, అందుకనే ఆ పాత్ర ఆయనే ఉంది. ఇక్కడ జన్మలు, శరీరం నేను ఇచ్చా, చైతన్యం ఇచ్చా, ఆత్మ చైతన్యం ఇచ్చా, జన్మలు కర్మానుసారమే వస్తూ ఉంటాయి అని చెప్పారా లేదా? ఎవరి కర్మానుసారం వాళ్ళ జన్మ ఉంటది అని. బాధనిస్తే మరి బాధపడే జన్మే తెచ్చుకుంటాం కదా. సంతోషాన్ని ఇస్తే సంతోషకరమైన జన్మ వస్తుంది, బాధనిస్తే బాధాకరమైన జన్మ వస్తుంది. మరి ఆ బాధే కదా నరకం. అందుకే ఆ యోనులు, అసురీ యోనులు అంటే ఆ అసురత్వంలో ఉన్నవాడికి ఆ అసురత్వమే నచ్చుతుంది. వాడు మళ్ళీ అది మార్చుకోవడానికి కూడా అలాంటి సిచ్యువేషన్ లో పడితేనే, అలాంటి పెయిన్ ఫేస్ చేస్తేనే అందులో నుంచి బయటకు రావడానికి ట్రై చేస్తాడు. పెయిన్ ఇచ్చేవాడికి పెయిన్ యొక్క అనుభవం ఉండదు, అందుకని పెయిన్ యొక్క అనుభవం తెచ్చుకోవడానికి అలాంటి సిచ్యువేషన్లో వచ్చి పడతారు. బాధ పడడం అర్థమైనప్పుడు బాధ పెట్టడానికి ధైర్యం చేయడు. ఈ విధంగా కర్మానుసారంగా జన్మలు వస్తాయి. నెక్స్ట్ 20. ఓ అర్జున, ఈ అసురీ ప్రకృతి గల మూఢులు నన్ను పొందకయే. అసురీ ప్రకృతి గల మూఢులు నన్ను పొందయకే అంటే పరమాత్మని తెలుసుకోలేకపోతారు. అన్ని ప్రాణుల్లో ఉన్నది ఆ దైవమే, ఆ దైవాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతారు. నన్ను పొందకయే ప్రతి జన్మయందును అసురీ యోనులనే పొందుచు చివరకు అంతకంటేను హీనమైన గతి పొందుదురు, అనగా ఘోరమైన నరకములు యందు పడెదరు. అంటే ఎప్పటికీ ట్రై చేయరనమాట. జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ, ఈ విరుద్ధత 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 పెద్ద హింస 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 వైపు వెళ్తూ 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 ఆ దైవత్వాన్ని గాని దైవాన్ని గాని తెలుసుకోవాలనే కోరికే ఉండదు. ఇంకా ఇంకా కర్మని పోగు చేసుకుంటూ ఉంటారు. బాధాకరమైన కర్మ అంటే ఇనప సంకెళ్ళు, పాపకర్మల్ని ఇంకా 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 పోగు చేసుకుంటూ ఉంటారు. కామ క్రోధ లోభములు అను ఈ మూడును నరక ద్వారములు. అవి ఆత్మ నాశనమునకు కారణములు, అనగా మనుజుని అధోగతి పాలు చేయినవి కనుక ఈ మూడింటిని త్యజింపవలను. మరి ఎలా బయటపడేది అంటే కామము, క్రోధము, లోభము, ఈ మూడు కూడా నరక ద్వారములు. ఈ మూడింటి వల్ల మనము మన జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటాము, పక్కవాడి జీవితాన్ని నరకప్రాయం చేస్తాము. సో దీని నుంచి బయటికి రావడానికి ట్రై చేయాలి. అవి ఆత్మ నాశనమునకు కారణములు, ఆత్మని నశింపజేస్తాయి, ఇంకా ఇంకా ఆత్మ భారాన్ని పెంచేస్తాయి. లోడ్ 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 పెరిగిపోతా ఉంటది అక్కడ. అనగా మనుషుని అధోగతి పాలు చేయను, మనిషి ఇంకా 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 దిగజారిపోతుంటాడు, అకౌంట్లు పెరిగిపోతా ఉంటాయి. కనుక ఈ మూడింటిని త్యజించాలి. కామము, క్రోధము, లోభము, ఈ మూడింటి నుంచి బయట రావడానికి ట్రై చేయాలి, వదలాలి. ఇంకా పొందాం, కోరికను తీర్చుకున్నాం,
క్రోధాన్ని ఎంత కోపం చూపించాలో చూపించాము. లోభాన్ని అంతా నాకే కావాలి, నాకే కావాలి, ఇవన్నీ అయ్యాయి. ఈ అనుభవాలన్నీ అయ్యాయి కదా, ఇవన్నీ అనుభవించాం. దీనికి నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి ట్రై చెయ్యాల. ఓ అర్జున, ఈ 3 నరకద్వారం నుండి బయట పడినవాడు శుభకర్మలనే ఆచరించును. జరుగుతుంది, అది కూడా జరుగుతుంది. కంగారు పడద్దు, అందులోనే ఉండిపోతామేమో, ఇరుక్కుపోతామేమో, డోంట్ వరీ. ఎందుకంటే దీని నుంచి బయటపడిన వాడు శుభకర్మలనే చేస్తాడు, మంచి పనులు చేస్తాడు. అందువలన పరమగతిని పొందును. ఇంకా దాని విలువ తెలిసింది, ఆ బాధ విలువ తెలిసింది, కామం యొక్క పవర్ తెలిసింది, క్రోధం యొక్క పవర్ తెలిసింది, మోహం యొక్క పవర్ తెలిసింది. ఆ పవర్ తెలిసింది, ఇంకా దాని నుంచి బయటపడ్డాన్ని నేర్చుకుంటాడు. నేర్చుకుని నేర్చుకుని మంచి పనులు చేస్తాడు. మంచి పనులు చేస్తూ చేస్తూ పరమగతిని మెల్లమెల్లగా ఆ పరమాత్మని తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు. అటువైపు దారి మళ్ళిస్తాడు. మనకి 1000 Seeds of Joy లో లక్ష్మీదేవి చెప్పారు చూసారా, విరుద్ధతని అనుభూతి చెందడానికి, విరుద్ధతని అనుభూతి చెందడానికి చాలా జన్మలు తీసుకుంటాం. అయితే ఎన్ని జన్మలు తీసుకుంటారు? 7 తీసుకుంటారా, 100 తీసుకుంటారా, 1000 తీసుకుంటారా? ఒక్కొక్క సమాజంలో ఒక్కొక్కటి చెప్తారు, ఒక్కొక్క ధర్మంలో ఒకటి చెప్తారు. ఏది కరెక్ట్ అంటే అన్నీ కరెక్టే. మనిషి పూర్తి విరుద్ధతని పూర్తిగా అనుభూతి చెందేంత వరకు ఎన్ని జన్మలు అవసరమైతే అన్ని జన్మలు తీసుకుంటారు. ఆ అనుభవం పూర్తయ్యాక దివ్యత్వం వైపు మళ్ళుతాది. ఆత్మ కాలచక్రం, ఆ చాప్టర్ చెప్పుకున్నాం కదా, అందులో క్లారిటీ ఇస్తారు. అదే ఇక్కడ చెప్తున్నారు. ఇది అవుతుంది, కానీ దీని నుంచి బయటపడడానికి ప్రయత్నం మొదలవుతుంది. తర్వాత ఆ ప్రయత్నం మొదలై బయటకు వస్తారు, అప్పుడు మంచి పనులు చేస్తారు, అప్పుడు దివ్యత్వం వైపు, దైవం వైపు మళ్ళుతుంది బుద్ధి, మనసు అన్ని. అప్పుడు నన్నే పొందును, ఆ విధంగా కూడా నన్నే పొందును. అయితే అప్పటికి ఎప్పటికీ భగవంతుడు ఇన్ని లక్షణాలతో ఇంత హింసాపూరితంగా ఉన్నా కూడా మనల్ని స్వీకరిస్తారు. ఏ రోజుకైనా వీడు మారతాడు. వీడు మారి తప్పు తెలుసుకుని తన తను పెట్టిన బాధని తెలుసుకుని అటువంటి బాధ ఇవ్వకూడదనే మార్పు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు. ఎన్ని అవకాశాలు కావాలంటే అన్ని అవకాశాలు ఇస్తా ఉంటారు. అది చెప్తున్నారు. నెక్స్ట్, శాస్త్ర విధిని త్యజించి యథేచ్ఛగా విశృంఖలంగా ప్రవర్తించువాడు సిద్ధి పొందజాలడు. శాస్త్ర విధిని త్యజించి అంటే ధర్మాన్ని వీడి, అంటే హింసాపూరితంగా ఉండేవాడు శాస్త్ర విధిని త్యజించి యథేచ్ఛగా విశృంఖలంగా ఇష్టం వచ్చినట్టు పిచ్చపిచ్చగా ప్రవర్తించువాడు సిద్ధిని పొందలేడు. ఒక ఎప్పుడైనా ఒక కట్టుబాటు ఉండాలి. మనిషి అనేవాడికి మారాలన్నా, తాను ఉత్తమంగా ఉండాలంటే కొన్ని కట్టుబాట్లు ఉండాలి. ఆ కట్టుబాట్లు విధించుకోకపోతే ఎప్పుడైనా సరే మనం పొరపాటు చేసిస్తాం. వానిని ఇహపర లోక సుఖములు లభింపవు. ఇప్పుడు ఆ కట్టుబాట్లు లేనందువల్ల ఇహంలో గాని, అంటే ఈ లోకంలో గాని పరంలో గాని సుఖం ఉండదు. ఏ సుఖం కోసమైతే ఇవన్నీ చేశానో ఆ సుఖం నేను పొందలేకపోయాను, మరి దానికోసం ఏం చేయాలని ఒక మార్పు వస్తుంది. పరమగతి ప్రాప్తించదు, కాబట్టి పరమగతి కూడా పొందలేరు. కావున కర్తవ్య అకర్తవ్యములను నిర్ణయించుటకు శాస్త్రమే ప్రమాణము. అందుకని ఏది కర్తవ్యము ఏది అకర్తవ్యము అనే నిర్ణయించుకోవడానికి, తెలుసుకోవడానికి, విభజించి తెలుసుకోవడానికి శాస్త్రమే ప్రమాణము. అంటే ధర్మం. శాస్త్రాల్లో ఏముందండి, ఏది ధర్మము ఏది అధర్మము అని వివరంగా చెప్పున్నారు. ఓవరాల్ ఒక పాయింట్లో తీయాలంటే శాస్త్రాల్లోన వేదాల్లోన ఉన్నది ధర్మం. ధర్మబద్ధమైన జీవితం అంటే అహింసాబద్ధమైన జీవితం. హింస లేకుండా ఉండడం, హింస లేకుండా చూసుకోవడం, ఆలోచనలలో, మాటల్లో, చేతల్లో, ప్రవర్తనలో హింస లేకుండా చూసుకోవడం. కనుక శాస్త్రోక్త కర్మలను గూర్చి బాగుగా తెలుసుకుని అట్టి కర్మలను ఆచరింపము. ఏది సబద్ధమైనది ఏది శాస్త్రబద్ధము కానిది అనేది పూర్తిగా తెలుసుకుని అవగాహన చేసుకుని దానికి తగ్గట్టుగా ప్రవర్తించు. అప్పుడు ఈజీగా గుణదాసుడు అనే స్థితి నుంచి గుణాతీత స్థితికి వెళ్ళిపోవచ్చు. సెల్ఫ్ చెకింగ్, సెల్ఫ్ చెకింగ్, సెల్ఫ్ చెకింగ్. ఇక్కడ ఎవరిని తప్పు పట్టట్లా. ఇలా ఉంటది, కొన్ని జన్మల్లో ఇలా ఉన్నాం మనం. మెల్లమెల్లగా మెల్లమెల్లగా విరుద్ధతని టేస్ట్ చూసి 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 కామం, క్రోధం, లోభం వీటన్నిటిలో పడి 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 వాటిని ఆస్వాదించి 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 మెల్లగా ఇటువైపు తిరిగామబ్బా. సో అది మనమే, ఇది మనమే. రెండింటిని ఎప్పుడైతే అంగీకరిస్తామో ధర్మబద్ధంగా ఉండడం సాధ్యమవుతుంది, ఈజీ అవుతుంది. యాక్సెప్ట్ చేయకపోతే మార్చలేం. మనం చాలా దుష్కర్మలు చూసుకుంటున్నాం, డ్రీమ్స్ లో చూసుకుంటున్నాం. ఎంతవరకు అంగీకరిస్తాము? ఆ పొడిచినంత వరకు అంగీకరిస్తాం.
అంతేగాని వాడి పొడిచి చంపేశాను, వాడి మీద ఆధారపడ్డ కుటుంబం ఏమయ్యింది, ఆ జన్మంతా వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు, ఆ భార్య బిడ్డలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, వీళ్ళందరూ అధోగతి పాలైపోయి ఉంటారే, వాళ్ళ లైఫ్ ఏమయ్యింది అంటే ఈ ఒక్క చర్య వల్ల నేను ఎంత మందిని ఈ ఈ చర్య వల్ల ఎంతమంది ఎఫెక్ట్ అయ్యి ఉన్నారు, ఇబ్బంది పడి ఉన్నారు, అదంతా కూడా అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మనం ఎప్పుడైతే రియలైజేషన్ వస్తాదో అప్పుడు మనం 10 అడుగులు ముందుకెళ్ళగలుగుతాం. అందుకే అంగీకరించాలి, అంగీకరించి అంచనా వేసి సరి చెయ్యాలి. కర్మని చూస్తున్నాం, కర్మ ఫలాన్ని అంచనా వేయట్లా. అంచనా వేస్తే ఆ కర్మ ఫలానికి తగ్గట్టుగా ప్రాయశ్చిత్తం, పశ్చాత్తాపం, పరివర్తనం చేస్తాం. అప్పుడు కదా మార్పు వచ్చేది, అప్పుడు కదా దివ్యత్వంలోకి వెళ్ళేది. సో ప్రతిదీ అంగీకరించాలి. అసురత్వాన్ని అంగీకరిస్తేనే దివ్యత్వంలోకి వెళ్ళడం సాధ్యపడుతుంది. అందుకే అసురీ లక్షణాల గురించి ఇంత వివరంగా డీటెయిల్డ్గా డైలాగ్స్తో సహా ఇక్కడ అందించారు. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనం ఈ అధ్యాయాన్ని పూర్తి చేసుకుందాం. థ్యాంక్ యూ.